అందరికీ నమస్కారం. ఇన్ఫోర్స్‌కి స్వాగతం. ఇప్పుడు మనం ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం ఒక మహాగ్రంథం. అది ఎన్నో విలువలను నేర్పుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదో కూడా తెలియజేస్తుంది. మహాభారతం వివరించింది సప్తర్షుల్లో ఒకరైన వ్యాసుడు. మహాభారతం లిఖించింది ప్రథమ పూజితుడైన వినాయకుడు. నేను పెట్టిన వెంటనే డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒకరోజు వ్యాసుడు నిద్రిస్తుండగా తన దివ్యదృష్టిలో ఏదో పెద్ద యుద్ధం జరుగుతూ లక్షల మంది ప్రాణాలు పోతూ వేల రాజ్యాలు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా చూద్దామని ఇంకా చూస్తే అది తన వారసుల వల్లని తెలుస్తుంది. తనకు కనిపించేది ఎలాగైనా రాయాలనుకుంటాడు. అది ఎంత ఫాస్ట్గా వస్తుందంటే తను అంత స్పీడ్గా రాయలేడని ఎవరితోనైనా రాయించాలనుకుంటాడు. అది తెలుసుకున్న బ్రహ్మదేవుడు వ్యాసుడి దగ్గరకు వచ్చి, "ఓ వ్యాస, ఎందుకో సంకోచిస్తున్నావు" అని అడగ్గా, వ్యాసుడు, "ఇలా దృష్టి వచ్చింది స్వామి, అది ఎవరి చేత రాయించాలో తెలియట్లేదు" అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, "వినాయకుడి చేత రాయించు" అంటాడు. దానికి వ్యాసుడు సరే అని వినాయకుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు వినాయకుడే ఎందుకు చెప్పాడంటే, వ్యాసుడు కథ చెప్పడం అయ్యే లోపల వినాయకుడిది రాయడం అయిపోతుంది. కాబట్టి బ్రహ్మదేవుడు వినాయకుడిని రాయమని అడగమన్నాడు. వ్యాసుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే, "ప్రభు, ఇలా నా దృష్టిలో కనిపించేది మీరు రాయాలి" అంటాడు. దానికి వినాయకుడు, "సరే, కానీ నువ్వు ఆపకుండా చెప్తూనే ఉండాలి. నువ్వు చెప్పడం ఆపినప్పుడు నేను రాయడం ఆపేస్తాను" అంటాడు. దానికి వ్యాసుడు, "సరే, కానీ మీరు అర్థం చేసుకుని రాయాలి" అంటాడు. ఇంకా వ్యాసుడు కథ మొదలు పెడతాడు. కథ ప్రతిప అనే రాజుతో మొదలవుతుంది. అతను ఒకరోజు గంగానది తీరంలో సూర్యుడిని ప్రార్థిస్తూ ధ్యానం చేస్తుండగా, అదే సమయంలో అక్కడికి వచ్చిన గంగ ప్రతిపుడిని చూసి తను ఎంతో నచ్చి తన దగ్గరకు వెళ్ళి తన కుడితొడ మీద కూర్చుని, "మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా" అని అడుగుతుంది. దానికి ప్రతిపుడు ఎడమతొడ భార్యని సూచిస్తుంది, కుడితొడ కూతుర్ని సూచిస్తుంది అని చెప్తాడు. దానికి గంగ, "ఒక స్త్రీ అడిగిన మాటను నెరవేర్చలేరా మీరు" అంటుంది. అప్పుడు ప్రతిపుడు, "కావాలంటే నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను" అంటాడు. అప్పటికి ప్రతిపుడికి ఇంకా పిల్లలు లేరు. ప్రతిపుడికి సంవత్సరాల తర్వాత దేవతల ఆశీర్వాదంతో 3 పిల్లలు పుడతారు: దేవాపి, బహ్లిక, శంతను. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఒకరిని రాజుని చేయాలి. దేవాపికి వేటి మీద మోజు లేకపోవడంతో హిమాలయాలకు వెళ్ళిపోతుంది. బహ్లిక చిన్నప్పటి నుంచే మావయ్య దగ్గర పెరుగుతుండడంతో శంతనుని రాజుని చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత కంటిన్యూ చేద్దాం. సత్యయుగంలో ఇక్ష్వాకు డైనాసిటీలో మహాభిష అనే రాజు ఉండేవాడు. అతను ఎంతో మంచి గుణాలు కలవాడు. అతను 1000 అశ్వమేధ యజ్ఞాలు, 100 రాజసూయ యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఒకరోజు మహాభీషణుడికి బ్రహ్మను చూసే అవకాశం వచ్చి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఇతర దేవుళ్ళు, గంగాదేవి బ్రహ్మను ప్రార్థిస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ పెద్దగా గాలి వీచి గంగాదేవి బట్టలు ఎగిరిపోతాయి. అప్పుడు అందరూ తలదించుకున్నారు. ఒక్క మహాభీషుడు మాత్రం గంగాదేవిని చూసి తనకు ఆకర్షితుడై తన వైపే చూస్తూ ఉన్నాడు. గంగాదేవి కూడా మహాభీషుడినే చూస్తూ ఉండడం బ్రహ్మదేవుడు చూసి వాళ్ళిద్దరికి మానవ జన్మెత్తుతామని శాపం విధించాడు. దాంతో పాటు గంగాదేవిని మహాభీషునికి తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తామని కూడా శాపం విధించాడు. ఆ మహాభీషుడే ఈ శంతను. మళ్ళీ కథలోకి వద్దాం. శంతను ఒకరోజు గంగానది తీరంలో అలా వెళ్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన గంగ శంతను గంగని చూసి తనకి ఎంతో నచ్చి, "మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా" అని అడుగుతాడు. దాని గంగ, "నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు. నేనేం చేసినా మీరు నన్ను అడగకూడదు" అని అడుగుతుంది. తన మహా అయితే ఏం చేస్తుందిలే అని సరే అంటాడు శంతను. సంవత్సరాల తర్వాత వాళ్ళకు బిడ్డ పుడుతుంది. గంగ ఆ బిడ్డని ఆడిస్తూ పాడిస్తూ అలా నదిలోకి తీసుకొచ్చి పడేస్తుంది. శంతనుకి ఎంతో కోపం వస్తుంది. గంగ మాట తీసుకుంది కాబట్టి శంతను అడగలేడు. అలా రెండో బిడ్డను కూడా తెచ్చి పడేస్తుంది. అలా 3 అలా 7 బిడ్డల వరకు తెచ్చి పడేస్తూనే ఉంటుంది. కానీ శంతను తన మాట ప్రకారం అడగలేడు. అలా 8దో బిడ్డను పడేస్తున్నప్పుడు శంతను ఇంక ఆపుకోలేక, "ఎందుకు ఇలా చేస్తున్నావు" అని అడుగుతాడు. దానికి గంగ, "వాళ్ళు పూర్వకాలంలో 8 వసువులు. ఆ 8 వసువులు వాళ్ళ భార్యలతో వనంలో అలా వెళ్తుండగా ప్రవాసుడు అనే వసువు భార్యకి నందిని అనే ఆవు నచ్చి తనని తీసుకురమ్మంటుంది. అది వశిష్ఠుని ఆవు. తీసుకురమ్మని వెంటనే ఆ 8 వసువులు ఆవును దొంగతనం చేస్తారు. అది తెలుసుకున్న వశిష్ఠుడు ఆ 8 వసువులకి మీరు మానవ జన్మ ఎత్తుతారని శాపం విధిస్తాడు. ఆ వసువులు ఇంకా రిక్వెస్ట్ చేయగా 7గురికి మాత్రం పుట్టిన వెంటనే చనిపోయి మోక్షం పొందేలా, ఆ 8వ వసువు ప్రభాసుడికి మాత్రం జీవితమంతా ఉండేలా శాపం తగ్గిస్తాడు. గంగ శంతనుడితో, "మీరు నన్ను ప్రశ్నించారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మన బిడ్డకి అన్ని విద్యలు నేర్పించి తీసుకొస్తానని చెప్తుంది. చెప్పి వెళ్ళిపోతుంది. గంగ వెళ్ళిపోయిన తర్వాత శంతనుడు హస్తినాపురాన్ని అలా పాలిస్తూ ఉంటాడు. ఒకరోజు శంతనుడు గంగానదీ తీరంలో అలా వెళ్తుండగా అతనికి ఒక యువకుడు కనిపిస్తాడు. తను తన పరాక్రమంతో, ధైర్యంతో గంగానదిని బాణాలతో ఆపేస్తాడు. అది చూసిన శంతను, "ఎవరితను ఈ వయసులో ఇంత పరాక్రమమా" అని అనుకుంటాడు. అప్పుడే గంగ వచ్చి, "ఇతను మన పుత్రుడు దేవవ్రతుడు" అంటుంది. గంగ మళ్ళీ శంతనుడితో, "దేవవ్రతుడి జ్ఞానం వశిష్ఠుని దగ్గర, ధనుర్విద్య పరశురాముడి దగ్గర నేర్చుకున్నానని చెప్తుంది." శంతనుడికి తన బిడ్డ రావడంతో తన నోట మాటలు రావు. పట్టలేనంత సంతోషం. గంగ వెళ్ళిపోగా శంతనుడు, దేవవ్రతుడు కలిసి హస్తినాపురానికి వెళ్ళిపోతారు. దేవవ్రతుడిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. అతని పరాక్రమం, రూపం, విజ్ఞానం చూసి అతని భవిష్యత్తులో అందరూ గొప్ప రాజవుతాడని ఉంటారు.
శంతను తన కుమారుడిని వారసుడిగా ప్రకటించి రాజ్యాభిషేకం చేసి రాజ్యం చేస్తాడు. రాజ్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇప్పుడే మలుపు తిప్పే సంఘటన రాబోతుంది. ఒకరోజు శంతను గంగానదీ తీరంలో అలా వెళ్తుండగా తనకి సత్యవతి అనే స్త్రీ కనిపిస్తుంది. తనెంతో అందంగా ఉండడంతో శంతను సత్యవతి దగ్గరికి వెళ్లి మీరేమైనా పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు. దానికి సత్యవతి మా తండ్రి గారిని అడగండి అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత శంతనుడు సత్యవతి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్లి మీ కూతురిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. దానికి సత్యవతి వాళ్ళ తండ్రి మీ కొడుకు వచ్చాడని విన్నాను, కాబట్టి మీ కొడుకే రాజుగా ఉంటాడు. ఒకవేళ పెళ్లి చేస్తే సత్యవతి వాళ్ళ కొడుకులు రాజుగా ఉండరు, మళ్ళీ మీ కొడుక్కి దాసులుగా ఉండాలి. కాబట్టి మీరు సత్యవతి కొడుకుల్ని రాజుని చేస్తాను మాటిస్తేనే సత్యవతికి మీకు పెళ్లి చేస్తానని చెప్తాడు. అప్పుడు శంతనికి ఏం చేయాలో అర్థం కాదు. చాలా దిగులుగా ఉంటాడు. ఏం చేయాలా అని దిగులుగా ఆలోచిస్తున్నప్పుడు అది చూసిన దేవవ్రతుడు మా తండ్రి గారు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు అని అనుకుని వెళ్ళి తండ్రి గారిని అడుగుదామని శంతను దగ్గరికి వెళ్ళి ఏమైంది తండ్రి గారు మీరు అంత దిగులుగా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు శంతనుడు ఏమీ చెప్పడు. దానికి దేవవ్రతుడు మీ సమస్య ఏంటో చెప్పండి, నేను నెరవేరుస్తాను అంటాడు. అది విన్న శంతనుడు రాజపదవి కోసం అని తెలిస్తే రాజపదవి నుంచి దిగిపోతాడేమో అని శంతనుడు దేవవ్రతుడికి అస్సలు చెప్పడు. అప్పుడు దేవవ్రతుడు ఎలాగైనా నేను తెలుసుకుని మీ సమస్యను పరిష్కరిస్తాను తండ్రి గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవవ్రతుడు శంతను బాధకు కారణం సత్యవతి అని తెలుసుకుని సత్యవతి దగ్గరికి వెళ్తాడు. దేవవ్రతుడు సత్యవతితో మీరు రానవుతారు, హస్తినాపురానికి రండి అని అడుగుతాడు. దానికి సత్యవతి ఎలాగో మీ వారసులు రాజ్యాన్ని పాలిస్తారు, మా వారసులు దాసులుగా ఉంటారు, కాబట్టి నేను రాను అంటుంది. దానికి దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం మహాభారతాన్ని మలుపు తిప్పిన నిర్ణయం. దేవవ్రతుడు నేను ఇప్పటి నుంచి రాజ్యాన్ని వదిలేసి సేవకుడుగా ఉంటాను, మీ కొడుకులను రాజుని చేస్తాను, దానికోసం నేను బ్రహ్మచర్యం స్వీకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞకి ఒక్కసారి భూమి కంపిస్తుంది, గాలి ఆగిపోతుంది, నది ప్రవాహం ఆగిపోతుంది. దేవతలందరూ ఆశ్చర్యపోతారు. అదే సమయానికి శంతను తెలుసుకుని దేవవ్రతుడి దగ్గరికి వస్తాడు. శంతను దేవవ్రతుడితో ఎందుకిలా చేసేవు దేవవ్రత అని దిగులుగా అడుగుతాడు. దానికి దేవవ్రతుడు ముందు కాలంలో ఏ సమస్యలు రాకూడదని ఇలా చేసేను తండ్రి గారు అంటాడు. దానికి శంతను ఎంతో బాధపడతాడు. అప్పుడు శంతను దేవవ్రతుడితో నువ్వు ఉపకారాన్ని కర్తవ్యంగా భావించి ఇలా చేశావు, ఒక వరం కోరుకో దేవవ్రత అని అడుగుతాడు. అప్పుడు దేవవ్రతుడు ధర్మం ప్రతాపం రెండు హస్తినాపురానికి ఎప్పుడు ఉండేలా నాకు మరణం రారాదనే వరం ఇవ్వండి తండ్రి గారు అని అడుగుతాడు. దానికి శంతనుడు దేవవ్రతుడితో నేను నీకు స్వచ్ఛంద మరణం ఇస్తున్నాను, నువ్వు ఆహ్వానించే వరకు నీకు మరణం రాదు, నువ్వు ఎప్పుడు ఎవరితో ఎక్కడ మరణం కోరుకుంటావో అప్పుడే నీకు మరణం వస్తుందని వరమిస్తాడు. అప్పుడు శంతను నువ్వు ఇంతటి భీష్మ ప్రతిజ్ఞ చేసావు కాబట్టి నిన్ను ఇప్పటి నుంచి భీష్ముడు అంటారు అని అంటాడు. ఇంకా తర్వాత సత్యవతి వారసులే పాలిస్తారు కాబట్టి సత్యవతి శంతను పెళ్లి చేసుకుంటుంది. సత్యవతి కొడుకులు పుట్టే వరకు శంతను హస్తినాపురాన్ని పాలిస్తూ ఉంటాడు. సంవత్సరాల తర్వాత సత్యవతి శంతనులకు ఇద్దరు పిల్లలు పుడతారు, విచిత్రవీర్య, చిత్రాంగద. శంతను కొంతకాలం పాలించి చనిపోయిన తర్వాత భీష్ముడు తన మాట ప్రకారం సత్యవతిని కలిసి సత్యవతి ఆజ్ఞతో చిత్రాంగదుడిని రాజుని చేస్తాడు. భీష్ముడు చిన్నప్పటి నుంచి చిత్రాంగదుడికి యుద్ధ విద్యలు నేర్పించేవాడు. చిత్రాంగదుడు కూడా ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాడు. అందుకనే కొంతకాలంలోనే చిత్రాంగదుడు ఎన్నో రాజుల్ని రాక్షసుల్ని చంపి ప్రపంచంలోనే గొప్ప రాజుగా పేరు సంపాదించుకున్నాడు. అది ఎంతలా అంటే ఇతర రాజులందరూ చిత్రాంగదుడితో యుద్ధం చేయడానికి కూడా భయపడేవారు. అంత పేరొచ్చిన చిత్రాంగదుడికి చాలా యుద్ధాలు గెలవడంతో తనకు అహంకారం కూడా చాలా పెరిగిపోయింది. ఇంకా నన్నెవ్వరు చంపలేరు, నేనే అందరికంటే గొప్ప అనుకునేవాడు. భీష్ముడు చిత్రాంగదుడికి చాలాసార్లు చెప్పిన అహంకారం పనికిరాదు అని చిత్రాంగదుడు వినిపించుకునేవాడు కాదు. ఒకానొక రోజు ఇంత పేరొచ్చిన కురురాజు చిత్రాంగదుడి పేరు గంధర్వరాజు చిత్రాంగదుడి చెవిన పడింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, గంధర్వులు ఎవరు అని. గంధర్వులు ఎవరంటే ఇంద్రలోకంలో పాటలు డాన్సులు చేస్తూ ఉండేవారు. గంధర్వులు మామూలు మనుషుల్లో కాదు, వీళ్ళకి మనుషుల కంటే సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుంది. గంధర్వరాజు కురురాజు గురించి విన్న తర్వాత నా పేరు పెట్టుకుని తనకు చాలా పేరు వస్తుంది అని అనుకుని ఇద్దరిలో ఎవరో ఒక చిత్రాంగదుడే మిగలాలి అని కురురాజు చిత్రాంగదుడి దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చెయ్యి అని సవాల్ చేస్తాడు గంధర్వరాజు అయిన చిత్రాంగదుడు. కురురాజు ఎలాగో అహంకారంతోనే ఉన్నాడు కాబట్టి నువ్వెంత, నేను నిన్ను ఈజీగా ఓడించేస్తాను అని అనుకుని యుద్ధంలోకి దిగుతాడు. యుద్ధం హిరణ్యావతి నదీ తీరంలో 3 సంవత్సరాల పాటు ఘోరంగా జరిగింది. చివరికి కురురాజైన చిత్రాంగదుడు చనిపోయి గంధర్వరాజు గెలిచాడు. అది చూసిన భీష్ముడు మళ్ళీ సింహాసనం ఖాళీగా ఉండడంతో విచిత్రవీర్యుడు తన చిన్నపిల్లాడే అయినా తనను రాజుని చేశాడు. విచిత్రవీర్యుడు చిన్నపిల్లాడే కాబట్టి రాజ్యం బాధ్యతలన్నీ భీష్ముడే చూసుకునేవాడు. ఇంకా రాజ్యం బాధ్యతలు భీష్ముడు చూసుకోవడంతో విచిత్రవీర్యుడు రాజవిలాసంలోనే ఉండేవాడు. చిన్నప్పటి నుంచి విచిత్రవీర్యుడు రాజ్యం గురించి పట్టించుకోకపోవడంతో యుద్ధ విద్యలు ఏవీ నేర్చుకోలేదు. భీష్ముడు నేర్పుదామనుకున్న విచిత్ర
విచిత్రవీర్యుడు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. దాంతో భీష్ముడికి సత్యవతికి విచిత్రవీర్యుడు కూడా పిల్లాడు లేకుండా చనిపోతాడేమోనని ఆ రాజ్యం వారసుల కోసం విచిత్రవీర్యుడికి పెళ్లి చేయాలనుకున్నారు. సత్యవతి అదే సమయంలో కాశీ రాజ్యంలో స్వయంవరం పెడుతున్నారని తెలుసుకుని భీష్ముడిని విచిత్రవీర్యుడి తరపున వెళ్లి ఆ స్వయంవరంలో ఉన్న ముగ్గురు స్త్రీలని తీసుకురమ్మంటుంది. భీష్ముడు అది సరికాదు అన్న సత్యవతి ఆజ్ఞతో భీష్ముడు స్వయంవరంలో ఉన్న స్త్రీలను తీసుకురావడానికి వెళ్తాడు. కాశీ రాజ్యంలో స్వయంవరం జరుగుతున్న స్త్రీల పేర్లు అంబ, అంబిక, అంబాలిక. అందులో అంబ అప్పటికే సాల్వ అనే రాజుతో ప్రేమలో ఉంది. అంబ ఏమనుకుందంటే స్వయంవరంలో నేను సాల్వరాజుని పెళ్లి చేసుకోవచ్చు అనుకుంది. స్వయంవరం మొదలు కాబోతుంది. అదే సమయంలో అక్కడికి భీష్ముడు వచ్చాడు. భీష్ముడు వచ్చిన వెంటనే అక్కడున్న అందరు రాజులతో మీరు నాతో ఎలాగో గెలవలేరు, కాబట్టి నేను ఇక్కడున్న స్త్రీలని మా రాజు విచిత్రవీర్యుడి కోసం తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆ ముగ్గురుతో అక్కడి నుంచి బయలుదేరతాడు. సాల్వరాజు అమ్మను ప్రేమించడంతో సాల్వరాజు భీష్ముడికి అడ్డుపడి నువ్విలా తీసుకెళ్లడం సరికాదు, నువ్వు నాతో యుద్ధం చేసి తీసుకెళ్ళు అని అంటాడు. భీష్ముడు ఒక్క దెబ్బతో సాల్వరాజుని కింద పడేసి ఆ ముగ్గురు స్త్రీలతో బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అంబ ఎంతో కోపంతో నేను నీతో రాను, నేను సాల్వరాజుని ప్రేమిస్తున్నా అని భీష్ముడితో చెప్తుంది. భీష్ముడు అంబతో ఇంత ఆలస్యంగా చెప్తున్నావు, ముందే చెప్పొచ్చు కదా అని అమ్మని అక్కడ వదిలేసి అంబిక అంబాలికలతో కలిసి వెళ్ళిపోతాడు. అంబ సంతోషంగా సాల్వరాజు దగ్గరికి వెళ్లి మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. కానీ సాల్వరాజు ఎంతో బాధతో నువ్వు భీష్ముడు దానమిస్తే వచ్చావు, నాకా దానం వద్దు, నువ్వు భీష్ముడి దగ్గరికే వెళ్ళిపో, నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు సాల్వరాజు. అంబ బాధపడుతూ అడుగుతున్నా కూడా సాల్వరాజు నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అనడంతో అంబ మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్లి భీష్ముడితో నువ్వు నన్ను గెలుచుకున్నావు కాబట్టి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. భీష్ముడు సున్నితంగా నేను బ్రహ్మచారిని, నేను పెళ్లి చేసుకోనమ్మా అని మీరు విచిత్రవీర్యుడిని పెళ్లి చేసుకోండి అని అడుగుతాడు అమ్మని. అంబ కోపంతో బాధతో నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. కానీ భీష్ముడు ఎన్నిసార్లు అడిగినా వద్దనడంతో అంబ నేను ప్రపంచమంతా తిరిగి నీకు సరిపోయే యోధుని తెచ్చి గుణపాఠం చెప్తాను అని చెప్పి బయలుదేరుతుంది. భీష్ముడు అంబని ఆపి నన్ను ఓడించేవారెవ్వరూ లేరు, మీరు ఇంకా నాకు గుణపాఠం చెప్పాలనుకుంటే మా గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు భీష్ముడు. అది విన్న అంబ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటువైపు విచిత్రవీర్యుడు అంబిక అంబాలికల్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. అక్కడ అంబ ఎన్నో అడవుల్ని కొండల్ని దాటుకుని చివరికి పరశురాముడి దగ్గరికి చేరుతుంది. 7 ఏళ్ల తర్వాత విచిత్రవీర్యుడు అనారోగ్యంతో వారసులు లేకుండానే చనిపోతాడు. అక్కడ అంబ పరశురాముడితో మాట్లాడుతూ మీరు నాకు సహాయం చేయాలి, మీ సహాయం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని అడుగుతుంది. దానికి పరశురాముడు సరే మీ సమస్య ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు అంబ తనకి జరిగిన కథంతా చెప్తుంది. అది విన్న పరశురాముడు ఆశ్చర్యంతో నా శిష్యుడు భీష్ముడా, తానింతటి అధర్మం చెయ్యడు, తన గురించి నాకు బాగా తెలుసు అని అంటాడు పరశురాముడు. అంబ అప్పుడు పరశురాముడితో నా సమస్యను పరిష్కరించడానికి మీరు నాతో రండి అని అడుగుతుంది. అంబ పరశురాముడిని తీసుకుని హస్తినాపురానికి వస్తుంది. హస్తినాపురంలో వారసులు లేక బాధతో ఉన్న సత్యవతి భీష్ముడి దగ్గరకు వచ్చిన అంబ నన్ను పెళ్లి చేసుకో లేకపోతే పరశురాముడితో యుద్ధం చెయ్యి అని 2 ఆప్షన్స్ ఇస్తుంది. హస్తినాపురం మాటకి కట్టుబడి ఉన్న భీష్ముడు నేను మా గురువైన పరశురాముడితో యుద్ధం చేయడానికైనా సిద్ధం అని పరశురాముడి దగ్గరకు వెళ్తాడు భీష్ముడు. భీష్ముడు పరశురాముడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నందున పరశురాముడికి భీష్ముడు తప్పు చేశాడని అర్థమవుతుంది. ఆ యుద్ధం సరస్వతి నదీ తీరంలో కురుక్షేత్ర అనే ప్లేస్ లో జరుగుతుంది. పరశురాముడు భీష్ముడు వినాశకర ఆయుధాలు వాడుతూ ఆ యుద్ధం 23 రోజుల పాటు చాలా భీకరంగా సాగుతుంది. అది చూడ్డానికి ఋషులు మునులు దేవతలు కూడా వస్తారు. 24వ రోజు భీష్ముడు పరశురాముడి మీద ప్రశ్వపణాస్త్రం వేస్తున్నప్పుడు నారదులు ఋషులు వచ్చి భీష్ముణ్ణి ఆ అస్త్రం మీ గురువు గారి మీద వేయడం సముచితం కాదు, వెనక్కి తీసుకో అని చెప్తారు. దాంతో ఇంకా భీష్ముడు ప్రశ్వపణాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. ప్రశ్వపణాస్త్రం ఏం చేస్తుందంటే ప్రశ్వపణాస్త్రం ఎదుటి వారిని గాఢ నిద్రలోకి పంపుతుంది, వాళ్ళు ప్యారలైజ్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఈ అస్త్రం గురువు మీద వేయడం సముచితం కాదని నారదులు ఋషులు వెనక్కి తీసుకోమన్నారు భీష్ముణ్ణి. పరశురాముడికి వాళ్ళ పూర్వీకులు వచ్చి ఇంకా యుద్ధం ఆపండి అని కోరారు. ఇంకా అలా కోరడంతో భీష్ముడు పరశురాముడు 23 రోజులు యుద్ధం తర్వాత యుద్ధం ఆపారు. భీష్ముడు తన గురువైన పరశురాముడి మీద పోటాపోటీగా యుద్ధం చేయడంతో
పరశురాముడు భీష్ముణ్ణి "నువ్వు బాగా పోరాడావు" అని పొగిడాడు. సో ఇంకక్కడితో యుద్ధం ఆగిపోయింది. అంబ కోరిక మాత్రం నెరవేరలేదు. అంబ ఇంకా కోపంతో నేనెలా భీష్ముణ్ణి చంపగలను అని ఆలోచించి శివుడిని ప్రార్థిద్దాం, శివుడి వరం ద్వారా చంపుదాం అని అడవిలో 12 ఏళ్లు తపస్సు చేస్తుంది. ఆ తపస్సుతో ప్రసన్నుడైన శివుడు అంబ దగ్గరకు వచ్చి నీ కోరికేంటో కోరుకో అని అడుగుతాడు. దానికి అంబ నేను భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, నేను భీష్ముడిని చంపేలా మీరు నాకు వరం ఇవ్వండి అని అడుగుతుంది శివుణ్ణి. శివుడు అంబతో నువ్వు ఈ జన్మలో కాదు తరువాతి జన్మలో భీష్ముడిని స్వయంగా చంపుతావు అని వరమిస్తాడు. దాంతో కోపంతో రగిలిపోతున్న అంబ మంటల్లోకి దూకి చనిపోయి తరువాతి జన్మలో భీష్ముడి ప్రతీకారం తీర్చుకుందామని మంటల్లో పడి చనిపోతుంది. ఇక్కడితో మహాభారతం ఎపిసోడ్ 2 సమాప్తం. విచిత్రవీరుడు చనిపోయిన తర్వాత సత్యవతి, భీష్ముడు ఎవరిని రాజుని చేయాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. అప్పుడు సత్యవతి భీష్ముడి దగ్గరకు వచ్చి నువ్వు అంబికా అంబాలికల్ని పెళ్లి చేసుకుని ఈ హస్తినాపుర సింహాసనం కోసం రాజుల్ని కను అని అడుగుతుంది. కానీ భీష్ముడు ఎల్లప్పుడూ తన మాటకి కట్టుబడి ఉన్నాడు కాబట్టి దానికి ఒప్పుకోడు. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు భీష్ముడికి నియోగ పద్ధతి ద్వారా పిల్లల్ని కనొచ్చు అని గుర్తుకు వచ్చి అది సత్యవతికి చెప్తాడు. సత్యవతి మరి ఎవరితో చేయిద్దాము అని ఆలోచిస్తుండగా శంతనుని పెళ్లి చేసుకోకముందు సత్యవతికి పరాశర మహర్షికి పుట్టిన వ్యాసుడు గుర్తుకు వచ్చి సత్యవతి వ్యాసుడిని పిలుస్తుంది. వ్యాసుడు ఒక మహర్షి కాబట్టి తనే నియోగ పద్ధతికి సరైనవాడు అని అనుకుని సత్యవతి పిలుస్తుంది. వ్యాసుడు వచ్చిన వెంటనే సత్యవతి ఇలా నియోగ ద్వారా అంబాలికలతో కనాలి అని వ్యాసుడికి చెప్తుంది. వ్యాసుడు అమ్మ చెప్పింది కదా అని సరే అని, కానీ నేనొక మహర్షిని, ఈ పద్ధతి అయ్యే వరకు రాణులు శాంతంగా ఉండాలి, లేకపోతే పిల్లలు సరిగ్గా పుట్టకపోవచ్చు అని హెచ్చరిస్తాడు వ్యాసుడు. సత్యవతి మొదట పెద్దది అయిన అంబికని వ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది. కానీ ఆ పద్ధతి జరుగుతున్నప్పుడు వ్యాసుడు అప్పుడే అడవి నుంచి రావడంతో చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాడు. అది చూసిన అంబిక కళ్ళు మూసుకుంటుంది. అందువల్ల అంబికకి కళ్ళు లేని పిల్లాడు పుడతాడు. అది చూసిన సత్యవతి బాధతో కళ్ళు లేనివాడు రాజ్యాన్ని ఎలా పాలిస్తాడు అని తర్వాత అంబాలికని నువ్వు కళ్ళు మూసుకోకు అని చెప్పి వ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది. అంబాలిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకోదు, కానీ ఆ రూపం చూసి చాలా భయపడుతుంది. అందుకని తనకి బలహీనమైన శరీరంతో ఉన్న కొడుకు పుడతాడు. ఇద్దరూ ఆరోగ్యంగా పుట్టకపోవడంతో సత్యవతి అంబికని మళ్ళీ పంపిద్దామనుకుంటుంది. కానీ అప్పటికే చాలా భయపడుతున్న అంబిక తన చెలికత్తెని పంపిస్తుంది. అంబిక చెలికత్తె వ్యాసుడి ముందు శాంతంగా ఉండడంతో ఆరోగ్యమైన కొడుకు పుడతాడు. అతను మరెవరో కాదు, స్వయాన యమధర్మరాజు. యమధర్మరాజు ఎందుకు జన్మించాడంటే పూర్వకాలంలో మాండవ్య అనే గొప్ప ఋషి అడవిలో జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు కొంతమంది దొంగలు ఒక రాజు విలువైన వస్తువులు దొంగతనం చేసి పారిపోతూ మాండవ్య ఋషి ఆశ్రమంలో దాక్కున్నారు. వాళ్ళని వెంబడించిన సైనికులు అది చూసి మాండవ్య ఋషి దొంగతనం చేశారు అనుకుని మాండవ్య ఋషిని రాజు ముందు దొంగగా నిలబెట్టారు. రాజు ఏది నిజమో తెలుసుకోకుండా ఆ ఋషిని కఠినమైన శిక్ష అయిన ఒక శూలం మీద కూర్చోబెట్టారు. అది కఠినమైన శిక్ష అయినా అతను ఒక గొప్ప ఋషి కాబట్టి చాలా రోజుల పాటు ఆ శిక్షని అనుభవిస్తూ ధ్యానం చేస్తూనే ఉన్నాడు. చాలా రోజులైనప్పటికీ చనిపోకపోవడంతో ఋషి గురించి అసలు ఎవరు దొంగతనం చేశారు అని తెలుసుకుని ఋషి ఏం చేయలేదు అని తెలియగానే అతన్ని క్షమించమని కోరి వదిలేశాడు. మాండవ్య అప్పుడు కోపంతో యమధర్మరాజు దగ్గరికి వెళ్లి నేనేం తప్పు చేశాను, నాకింత పెద్ద శిక్ష వేశారు అని అడిగాడు. దానికి యమధర్మరాజు నువ్వు చిన్నప్పుడు పురుగుల్ని ఇబ్బంది పెడుతూ సంతోషించేవాడివి అని యమధర్మరాజు మాండవ్య ఋషికి చెప్పాడు. అప్పుడు మాండవ్య ఋషి చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో చేసిన పనికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా, చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో చేసిన పనుల్ని పట్టించుకోకూడదు అని చెప్పి నువ్వు కూడా మానవ జన్మ ఎత్తి మానవ బాధను అనుభవిస్తావు అని మాండవ్య ఋషి యమధర్మరాజుని శపించాడు. కానీ మీకు డౌట్ రావచ్చు, అతను రాజు కింద జన్మించొచ్చు కదా, ఎందుకని మామూలు మనిషి కింద జన్మించాడు అని. ఎందుకంటే యమధర్మరాజు ఎప్పుడు ధర్మాన్ని నిలబెట్టేవాడు. రాజుల కంటే మామూలు మనిషి అయితేనే ధర్మంగా ఉంటారని ఇతను అంబికా చెలికత్తెకి జన్మించాడు. అందుకే ఇతను మహాభారతం మొత్తం ధర్మ మార్గంలోనే నడుచుకుంటాడు. అంబాలికల పుత్రులకి ధృతరాష్ట్ర, పాండు అని సత్యవతి నామకరణం చేస్తుంది. సత్యవతి అంబిక చెలికత్తె పుత్రుణ్ణి మర్చిపోతే భీష్ముడు ఆదేశం మేరకు
తనకు విదురుడు అని నామకరణం చేస్తుంది. భీష్ముడు చిన్నప్పటి నుంచి ధృతరాష్ట్ర, పాండులకు ధర్మం, క్షత్రియ బాధ్యతలు, రాజ్య పరిపాలన నేర్పించేవాడు. ధృతరాష్ట్రుడికి చిన్నప్పటి నుండే 1000 ఏనుగుల బలముండేది. పాండు వివిధ అస్త్రాలను భీష్ముడి దగ్గర నుంచి నేర్చుకునేవాడు. విదురుడు, భీష్ముడు ఇంకా ఎన్నో ఋషుల దగ్గర వేదాల గురించి, శాస్త్రాల గురించి నేర్చుకుని ధర్మం మీద పట్టు సంపాదించాడు. వాళ్ళు ముగ్గురు పెద్దయ్యారు. ఇప్పుడు ఎవరిని రాజుని చెయ్యాలి అనే చర్చ మొదలైంది. సత్యవతి ఇంకా అక్కడున్న పెద్ద మనుషులు ధృతరాష్ట్ర పెద్ద కాబట్టి అతన్ని రాజుని చేద్దామనుకున్నారు. కానీ విదురుడు ధర్మంతో శాస్త్రాల ప్రకారం ఒక కళ్ళు లేనివాడు రాజ్యాన్ని చూసుకోకూడదు. రాజ్యాన్ని చూసుకోవాలంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్తాడు. దాంతో అక్కడున్న సభ పాండుని రాజుని చేద్దామని నిర్ణయించి పాండుని రాజుని చేస్తుంది. రాజ్యానికి రాజుని చేయడం అయిపోవడంతో ఇంకా తర్వాత కార్యం పెళ్ళే అని మళ్ళీ విచిత్రవీర్యుడు సంతానం లేకుండా చనిపోవడం గుర్తు తెచ్చుకుని ధృతరాష్ట్రుడికి తొందరగా పెళ్లి చేద్దామనుకున్నారు. భీష్ముడు ధృతరాష్ట్రుడికి ఎవరితో పెళ్లి చేయాలో అన్వేషిస్తుండగా గాంధార రాజు కూతురైన గాంధారికి శివుడు వరం వల్ల 101 పిల్లలు పుడతారు అని తెలుసుకుని ఇంకా కురు రాజవంశం పిల్లలు లేకుండా ఉండదు అని అనుకుని తర్వాత రోజు సైనికుల చేత గాంధార రాజుకి సందేశం పంపించాడు. గాంధార రాజు సుబల అది చూసిన వెంటనే మా కూతుర్ని కళ్ళు లేని వాడికి ఇవ్వడమేంటి అని బాధపడిన ఒక బలమైన రాజ్యంతో కలుస్తున్నానని పెళ్లికి ఒప్పుకుంటాడు. మళ్ళీ ఒకవేళ ఒప్పుకోకపోతే కురు రాజ్యం వాళ్ళు దాడి చేస్తారేమో అని భయపడి ఒప్పుకుంటాడు. ఒక కళ్ళు లేని వాడితో వాళ్ళ తండ్రి గారు పెళ్లికి ఒప్పుకున్నారని తెలియగానే గాంధారి గదిలోకి వెళ్లి ఒక క్లోత్ కళ్ళకు కట్టుకుని బయటికి వస్తుంది. అది చూసిన గాంధారి తల్లిదండ్రులు ఎందుకిలా చేశావు అని అడిగితే నా భర్తలాగా నేను కూడా అలాగే చూద్దామనుకుంటున్నాను అని చెప్తుంది. అది తెలుసుకున్న గాంధారి అన్న అయిన శకుని మా చెల్లిని మీరిలా చేస్తారా అని కురురాజ్యం వాళ్ళ మీద కోపం పెంచుకొని మళ్ళీ వాళ్ళ తల్లి తండ్రితో ఇతనికెలా ఇచ్చి చేస్తారు, అతని కళ్ళు కూడా లేవు, కేవలం వాళ్ళకు భయపడేలా చేస్తారా అని అడిగి మా చెల్లెల్ని ఇలా చేసినందుకు మీ పని చెప్తా అని కురురాజ్యం వాళ్ళ గురించి మనసులో అనుకుంటాడు. పెళ్లి సమయం రాగానే గాంధార రాజ్యం వాళ్ళు బంగారం ఇంకా ఎన్నో బహుమతులను కట్నంగా హస్తినాపురానికి తీసుకొస్తారు. గాంధార రాజ్యం వాళ్ళు హస్తినాపురానికి రాగానే భీష్ముడు, సత్యవతితో పాటు మిగతా వాళ్ళు గాంధారి కళ్ళకి గంతలు కట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయి ఎందుకు కట్టుకున్నావు అని అడిగితే గాంధారి నేను కూడా లోకాన్ని మా వారి కళ్ళ నుంచి చూద్దామనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి ధృతరాష్ట్రుడు నువ్వు నీ కళ్ళతో నాకు ప్రపంచాన్ని చూపిస్తావనుకుంటే నువ్వే ఇలా అవుతావా అని గాంధారి మీద కోపంతో ఉంటాడు. తర్వాత భీష్ముడు ఆధ్వర్యంలో వాళ్ళ పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయిపోవడంతో శకుని మనసులో నా సోదరిని మీరిలా చేస్తారా, మీ అంతు చూస్తా అని అనుకుని శకుని గాంధార రాజ్యం వాళ్ళు వాళ్ళ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడితో మహాభారతం ఎపిసోడ్ 3 సమాప్తం. యాదవ వంశానికి రాజు సూరసేనుడు. అతను ఎవరో కాదు, విష్ణుమూర్తి అవతారమైన కృష్ణుడు తాతగారు. సూరసేనుడికి కూతురు కూడా ఉంది. తన పేరు ప్రిత. అప్పట్లో సూరసేనుడు వాళ్ళ బావ అయిన కుంతిభోజుకి పిల్లలు లేకపోవడంతో నాకు అమ్మాయి పుడితే నీకు దత్తత ఇస్తానని చెప్పడంతో ప్రితని కుంతిభోజు మహారాజుకి ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి ప్రిత పేరు మనందరికీ తెలిసిన కుంతిగా మారుతుంది. కుంతిభోజ రాజ్యంలో కుంతి కర్తవ్యం వాళ్ళ రాజ్యానికి వచ్చిన అతిథులు బ్రాహ్మణుల్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి కావాల్సినవి అందించడం కుంతి కర్తవ్యం. అలా ఒకరోజు దుర్వాసముని కుంతిభోజ రాజ్యానికి వచ్చారు. కుంతి దుర్వాసమునికి ఎంతో భక్తితో సేవ చేసింది. ఆమె కర్తవ్యం, వినయం, శ్రద్ధ చూసి సంతోషించిన ఋషి కుంతికి నీకు పిల్లలు కావాలనుకున్న సమయంలో ఏ దేవుడినైనా పిలిచి నువ్వు నీ పిల్లల్ని పొందవచ్చు అని వరమిచ్చి ఆ మంత్రాన్ని కుంతికి చెప్తాడు. ఈ వరం పొందిన వెంటనే కుంతి ఎంతో ఆతృతగా ఇది నిజంగానే పనిచేస్తుందా అని చూడ్డానికి మొదట సూర్యుడిని ఆహ్వానించింది. అప్పుడు సూర్యదేవుడు రాగానే కుంతి నేను ఈ మంత్రం పనిచేస్తుందా అని చూడ్డానికి మాత్రమే ఆహ్వానించాను అని చెప్తుంది. కానీ సూర్యదేవుడు అంతటి పుత్రుడిని కుంతికి ఇచ్చి వెళ్ళిపోతూ ఆ పిల్లాడికి కవచకుండలాలు ఇచ్చి ఈ కవచకుండలాలు ఎప్పుడూ నీ పుత్రుడిని కాపాడతాయి, ఇప్పటి నుంచి నీ పుత్రుడిని అందరూ కర్ణ అనే పేరుతో పిలుస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు. కర్ణుడు వచ్చిన వెంటనే కుంతికి ఏం చేయాలో అర్థం కాదు.
అది ఎవ్వరికీ చెప్పలేదు. కుంతి ఇంకా బాధతో కర్ణుడిని ఒక బుట్టలో పెట్టి గంగా నదిలో వదిలేస్తూ సూర్యుడికి నా పుత్రుడిని కాపాడండి అని ప్రార్థిస్తుంది. నదిలో కర్ణుడు పారుతూ పారుతూ రథాన్ని నడిపేవాడైన అధిరథుడి దగ్గరికి వస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన అధిరథుడు అప్పటికీ అతనికి పిల్లలు లేకపోవడంతో సంతోషంతో కర్ణుడిని వాళ్ళ భార్య అయిన రాధ దగ్గరికి తీసుకువెళ్తాడు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో కర్ణుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఇటువైపు కుంతికి వివాహ సమయం వచ్చి కుంతిభోజ మహారాజు స్వయంవరం ఏర్పాటు చేశారు. అటువైపు పాండుకు కూడా పెళ్లి చేయాలని చూస్తుంటే కుంతిభోజ స్వయంవరం గురించి విని భీష్ముడు పాండుని కుంతిభోజ రాజ్యానికి స్వయంవరానికి పంపిస్తాడు. ఆ స్వయంవరానికి వివిధ దేశాల రాజులు వస్తారు. అక్కడ ఉన్న వేల రాజుల్లో సింహంలా గర్వంగా అపరాజితమైన శౌర్యంతో ఉన్న పాండు మహారాజు కనిపించడంతో పాండు మీద పూలమాల వేసి కుంతి పాండుని వరుడుగా ఎంచుకుంటుంది. ఇంకా స్వయంవరం అయిపోవడంతో పాండు కుంతి హస్తినాపుర రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతారు. కొంతకాలం తరువాత భీష్ముడు పాండుకి రాజ్యబలం కోసం రెండవ వివాహం చేయాలనుకుంటాడు. భీష్ముడు ఇతరుల ద్వారా మాద్రి అందం గురించి విని మాద్ర రాజ్యానికి పాండు కోసం మాద్రిని అడగటానికి వెళ్తాడు. మాద్ర రాజ్యానికి రాగానే మాద్రి సోదరుడైన శల్యుడు భీష్ముడు ఖ్యాతి తెలిసిన శల్యుడు స్వయంగా స్వాగతిస్తాడు. భీష్ముడు కురురాజ్యం గురించి వివరంగా చెప్పి పాండుకి మాద్రిని ఇవ్వమని అడుగుతాడు. దానికి శల్యుడు కురురాజ్యం లాంటి గొప్ప రాజ్యంతో కలవడం మాకెంతో సంతోషమని మాద్రిని భీష్ముడికి ఇస్తాడు. భీష్ముడు హస్తినాపురానికి వచ్చిన తర్వాత మంచి ముహూర్తం చూసి పాండు మాద్రికి వివాహం చేస్తాడు. కొంతకాలం తర్వాత పాండు ప్రపంచాన్ని జయిద్దామని చాలా అక్షౌహిణీల సైన్యంతో బయలుదేరతాడు. అసలు ఒక అక్షౌహిణి సైన్యం అంటే ఎంతో తెలుసుకుందాం. 21,870 రథ సైన్యం, 21,870 ఏనుగు సైన్యం, 1,09,650 పాద సైన్యం, 65,000 గుర్రపు సైన్యాలు కలిపితే ఒక అక్షౌహిణి. మొదట పాండు దశర్ణ తెగను ఓడించి కురు రాజవంశం ఖ్యాతిని చాటుతూ తర్వాత మగధ రాజైన దీర్ఘని ఓడించి మగధ సంపదని స్వాధీనం చేసుకుని తర్వాత మిథిల, కాశీ, సుహ్మా, కుంద్ర అలా ప్రపంచంలో ఉన్న అందరు రాజులను ఓడించేస్తాడు. పాండు అందరినీ ఓడించడంతో ప్రపంచంలో రాజులందరూ ఇతన్ని గొప్ప యోధుల్లా చూసి ప్రార్థించి పాండుకి వాళ్ళ సంపద తెచ్చిస్తూ ఉండేవారు. పాండు చాలా కాలం తర్వాత అన్ని రాజ్యాలను ఓడించి రావడంతో భీష్ముడు ఎంతో సంతోషంతో ఘనంగా స్వాగతం పలుకుతాడు. పాండు ఆ గెలుచుకున్న సంపద ధృతరాష్ట్రుడు ఆదేశం మేరకు భీష్మకి, సత్యవతికి అలా అక్కడున్న వాళ్ళకి ఇచ్చేస్తాడు. ప్రపంచాన్ని జయించిన తర్వాత పాండు ఇంకా తన కర్తవ్యం అయిపోయింది అనుకుని కుంతి మాద్రులతో కలిసి అడవులకు వెళ్ళిపోతాడు. తర్వాత భీష్ముడు దేవక అనే రాజుకి అందమైన కూతురు ఉందని వినడంతో భీష్ముడు స్వయంగా దేవకరాజు కూతుర్ని విదురుడు కోసం అడిగి హస్తినాపురానికి తీసుకువచ్చి విదురుడికి పెళ్లి చేస్తాడు. ఒకరోజు పాండు వాళ్ళిద్దరి భార్యలతో అడవిలో వేటకు వెళ్ళగా ఒక పెద్ద జింకని చూస్తాడు. ఒక జింక ఇంకో ఆడ జింకతో కలిసి ఉంటుంది. వేటకు వచ్చిన పాండు జింక కనిపించగానే 5 పదునైన బాణాలు వాటి మీదకు వేస్తాడు. ఆ బాణాలు తగిలిన వెంటనే జింక కింద మనిషిగా మారి బాధపడుతూ ఉన్నాడు. పాండు మహారాజు వచ్చి చూస్తే ఆ కింద మనిషి పాండు మహారాజుతో, నేను నా భార్యతో జింకలాగా మారి ఆనందిస్తుంటే నువ్విలా చేస్తావా? ఒక మనిషి కామంతో క్రోధంతో ఉన్నా కూడా ఇలా చేయరు. పాండురాజు ఋషితో, జింకలను చంపడం శత్రువులను చంపడం లాంటిది, నా మీద కోప్పడవద్దు, అందరూ ఇది చేస్తారు అని అప్పట్లో అగస్త్యముని ఒక బలి కోసం అడవిలో ఉన్న అన్ని జింకలను చంపి దేవుడికి బలి ఇచ్చింది గుర్తు చేస్తాడు. ఋషి పాండుతో, నువ్వు నా మీద బాణాలు వేసినందుకు నిన్ను అనట్లేదు, కానీ మేము సంతోషంగా ఉన్న సమయంలో వేసావు, అందుకనే నువ్వు చేసిన పని తప్పు అంటున్నా. నేను ఒక బ్రాహ్మణుణ్ణి, నువ్వు నన్ను చంపిన పాపం నీకెక్కడికి పోదు. నేను ఎలా నా భార్యతో ఉన్నప్పుడు చనిపోయానో నువ్వు కూడా నీ భార్యతో కలిసి ఉన్నప్పుడు చనిపోతావు అని కింద మనిషి శపిస్తాడు. అప్పుడు పాండు, నేనెంత తప్పు చేశాను, ఆ శాపం వల్ల పిల్లల్ని కూడా కనలేను అని బాధపడుతూ ఉంటాడు. ఈ సంఘటన తరువాత పాండు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా భూమి మొత్తం సంతోషంగా తిరుగుతూ ఉందామని, ఇల్లు ఏమీ లేకుండా రోజుకు ఒక చెట్టు కింద ఉంటూ బతుకు తెరువు కోసం చెట్లను, నదులను ఉపయోగించుకుంటూ ఉందామని నిర్ణయించుకుంటాడు పాండు. పాండు తన సేవకులను హస్తినాపుర సంపదను తిరిగి పంపించేస్తూ జరిగిన సంఘటనతో పాటు తన ఏం చేయబోతున్నాడని సమాచారం అందిస్తాడు. పాండు ఈ శాపం వల్ల పిల్లల్ని కనలేడు కాబట్టి కుంతితో, నేను ఎలా వ్యాసుడితో నియోగ ద్వారా జన్మించాను, నువ్వు కూడా ఎవరో ఒక ఋషిని ఎంచుకుని అన్ని గుణాలు కలిగి ఉన్న బలమైన పిల్లల్ని కను అని చెప్తాడు. అప్పుడు కుంతి పాండుతో,
దుర్వాస మహర్షి వరం గురించి చెప్తుంది. ఇప్పటిదాకా బాధగా ఉన్న పాండు ఒక్కసారిగా సంతోషంతో అయితే దేవుళ్ళను కోరుకుని పిల్లల్ని పొందుదాం అని చెప్తాడు. ఇక్కడితో మహాభారతం ఎపిసోడ్ 4 సమాప్తం. పాండు రాజ్యాన్ని పాలించడానికి మొదట ఉండాల్సింది ధర్మం. కాబట్టి మొదట యమధర్మరాజును ఆహ్వానించు అని కోరడంతో కుంతి మొదట యమధర్మరాజును ఆహ్వానించి ఒక పిల్లాడిని పొందుతుంది. యమధర్మరాజు వెళ్ళిపోగానే ఆకాశం నుంచి ఆకాశవాణి, ఆ పుత్రుడు అన్ని సద్గుణాలతో పుట్టినవాడు, ప్రపంచంలోనే గొప్ప రాజు అవుతాడు, అతని పేరు యుధిష్ఠిర అని చెప్తుంది. యుధిష్ఠిరుడు పుట్టే సమయానికి గాంధారి సంవత్సరం పాటు గర్భంతో ఉంది. అప్పటికి పిల్లలు పుట్టకపోవడంతో హస్తినాపురంలో ఉన్న ఒక దాసితో ధృతరాష్ట్రుడు యుయుత్సు అనే పుత్రుడికి జన్మనిస్తాడు. యుయుత్సు ఒకే ఒక ధృతరాష్ట్ర పుత్రుడు కురుక్షేత్రంలో ధర్మం వైపు యుద్ధం చేశాడు. హస్తినాపురంలో కుంతి, పాండు పిల్లల్ని పొందబోతున్నారని తెలిసింది. దాంతో ధృతరాష్ట్రుడి కోపంతో గాంధారి మీద, నువ్వు 100 పిల్లల్ని కని నా కొడుకు రాజవుతాడనే నిన్ను పెళ్లి చేసుకున్నా, కానీ నీకంటే కుంతినే ముందు పిల్లల్ని పొందబోతుంది అని అంటాడు. అప్పుడు గాంధారి కోపంతో తన కడుపును గట్టిగా కొట్టుకుంటుంది. అప్పుడు వెంటనే తన కడుపు నుండి ఒక పెద్ద మాంసపు ముద్ద బయటికి వస్తుంది. ఏంటి, దీనికోసమా నేను ఇంత ఎదురు చూసింది అని కోపంతో ఆ మాంసపు ముద్దని బయటపడేసే సమయంలో వ్యాసుడు వస్తాడు. వ్యాసుడు గాంధారితో, ఈ మాంసపు ముద్దే మీకు 100 కుమారులను తెచ్చిపెడుతుంది అని చెప్పి ఆ మాంసపు ముద్దని 100 భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క భాగాన్ని నెయ్యి నింపిన కుండల్లో పెట్టి అవి పెరిగి మీకు పిల్లలు వస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు. పాండు యుధిష్ఠిరుడు పుట్టిన తర్వాత కుంతితో, ఒక క్షత్రియుడికి బలం అవసరం కాబట్టి వాయుదేవుణ్ణి ఆహ్వానించి ఒక బలమైన కొడుకును కోరుకోమంటాడు. చెప్పినట్టుగానే కుంతి వాయుదేవుడిని ఆహ్వానించి బలమైన కొడుకును కోరుకుంటుంది. బలమైన పిల్లోడిని ఇచ్చిన వెంటనే వాయుదేవుడు వెళ్ళిపోయి ఆకాశవాణి, తన పేరు భీమ, అతని బలంతో ప్రపంచంలో ఉన్న అందరినీ ఓడించగలడు అని చెప్తుంది. భీముడు పుట్టిన అదే రోజు గాంధారికి దుర్యోధనుడు పుడతాడు. దుర్యోధనుడు పుట్టే సమయంలో ఒక్కసారిగా ఆకాశం మొత్తం చీకటి కమ్ముకుంది. భూమి కంపించింది. కాకులు అరుస్తూ ఎగిరిపోయాయి. అన్ని జంతువులు ఒక్కసారిగా దడుచుకున్నాయి. ఒక పాపపుత్రుడు పుట్టినట్టు ప్రపంచమంతా వివరించింది. ఈ పరిణామాలకు ఋషులు ధృతరాష్ట్రుడిని, ఈ పుత్రుడిని వదిలేయండి, ఇంకా మీకు 99 మంది పుత్రులున్నారు, ఈ పుత్రుడి వల్ల హస్తినాపుర భవిష్యత్తు మారేలా ఉంది అని హెచ్చరిస్తారు. కానీ తన మొదటి పుత్రుడు కాబట్టి ధృతరాష్ట్రుడు వదలదలుచుకోడు. భీముడు పుట్టిన తర్వాత ఒకరోజు కుంతి భీముణ్ణి తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఒక్కసారిగా సింహ గర్జన వినిపించడంతో కుంతి ఉలిక్కిపడి లేచింది. అప్పుడు వెంటనే తన ఒళ్ళో ఉన్న భీముడు అక్కడి నుంచి ఒక పెద్ద రాయి మీద పడ్డాడు. పాండు, కుంతి వెళ్లి చూస్తే భీముడికి ఏమీ అవ్వలేదు, కానీ ఆ రాయి ముక్కలయ్యింది. దీంతో పాండు, కుంతికి భీముడి బలం అర్థమైంది. యుధిష్ఠిర, భీమ పుట్టిన తర్వాత పాండు ప్రపంచంలోనే ఒక గొప్ప యోధుడైన పుత్రుడిని పొందాలనుకున్నాడు. అంతటి గొప్ప యోధుని పొందాలంటే దేవతల రాజైన ఇంద్రుడే సరైన వాడని, మళ్ళీ అంత గొప్ప యోధుడిని పొందడానికి పాండు, కుంతి సంవత్సరం పాటు తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమై కుంతికి పుత్రుడినిచ్చి ఇతను ప్రపంచంలోనే గొప్ప యోధుడవుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఆకాశవాణి, ఇతని పేరు అర్జున, ఇతను ధనుర్విద్యలో కార్తవీర్యార్జునుడు, అంతటి గొప్ప యోధుడవుతాడు, ఇతని వల్ల కురురాజ్య ఖ్యాతి పెరుగుతుంది అని చెప్తుంది. అటువైపు హస్తినాపురంలో ఒక్కొక్కరిగా 100 మంది పుత్రులు, ఒక పుత్రిక అయిన దుశ్చల జన్మిస్తారు. ఇటువైపు పాండు ఇంకా పుత్రుల్ని పొందాలనుకుంటాడు. అందుకొరకు కుంతిని ఇంకో దేవుడిని ఆహ్వానించి ఇంకొక పుత్రుడిని పొందమంటాడు. దానికి కుంతి, నేను ఇప్పటికే 3 దేవతలతో 3 పుత్రుల్ని పొందాను, ఒక స్త్రీ 4తో ఉంటే వాళ్ళని వేశ్య అంటారు, కాబట్టి నేను ఇంకా పిల్లల్ని పొందను అంటుంది. అది మాద్రి విని కుంతితో, నాకు మంత్రం చెప్పండి, నేను పొందుతాను అని అడుగుతుంది. మాద్రి, పాండు అడగడంతో కుంతి మాద్రికి మంత్రం చెప్తుంది. పాండు మాద్రితో, నువ్వు అనుకున్న ఏదో ఒక దేవుడితో పిల్లల్ని పొందు అని కోరతాడు. అప్పుడు మాద్రికి అశ్విని కుమారులు గుర్తుకు వచ్చి వాళ్ళని ప్రార్థిస్తే అశ్విని కుమారులు ప్రత్యక్షమై నకుల సహదేవుల్ని మాద్రికి ఇచ్చి వెళ్ళిపోతారు. 5 పుత్రులు వచ్చిన తర్వాత పాండు తనకు కావాల్సిన గుణాలతో పుత్రుల్ని పొందడంతో సంతోషించి ఈ 5తో చాలనుకుంటాడు. ఒకరోజు పాండు, మాద్రి వసంత ఋతువు సమయంలో అడవికి వేటకి వెళ్ళినప్పుడు, వసంత ఋతువు కాబట్టి అడవి మొత్తం చూడ్డానికి అద్భుతంగా ఉండడంతో మాద్రి పక్కనే ఉండడంతో పాండు మాద్రితో కలవాలనుకుంటాడు. మాద్రి ఎన్నిసార్లు శాపం గుర్తు చేసినా పాండు పట్టించుకోకుండా ఆ చుట్టుపక్కల వాతావరణం వల్ల మాద్రితో కలుస్తాడు. దాంతో కిందమృషి శాపం ఫలించి పాండు చనిపోతాడు. మాద్రి ఆందోళనగా కుంతిని పిలుస్తుంది. అది చూసిన కుంతి మాద్రితో, నువ్వేనా శాపం గురించి గుర్తు చేయొచ్చు కదా అని కోప్పడుతుంది. అప్పుడున్న సాంప్రదాయాల ప్రకారం పాండు చనిపోవడంతో కుంతి మాద్రితో, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో,
నేను మొదట భార్యని కాబట్టి నేను అగ్నికి ఆహుతి అయ్యి నా భర్తతో వెళ్ళిపోతాను అని చెప్తుంది. దానికి మాద్రి, ఇదంతా నా వల్ల జరిగింది, నాకు కొంచెం స్వార్థం ఎక్కువ, నేను మీ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేను, నువ్వైతేనే అందరినీ సరిగ్గా చూసుకోగలవు, నేను పాండుతో ఆహుతి అవుతాను అని చెప్పి పాండు శరీర దగ్ధ మంటల్లో పడి పాండుతో పాటు మాద్రి వెళ్ళిపోతుంది. పాండు చనిపోవడంతో అడవిలో ఉన్న ఋషులు కుంతి వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆలోచించి, కుంతి వాళ్ళ కుమారులు రాజులు అవ్వాల్సిన వాళ్ళు కాబట్టి కుంతిని వాళ్ళ పిల్లల్ని హస్తినాపురానికి వెళ్ళమంటారు. ఋషుల సలహా మేరకు కుంతి వాళ్ళ పిల్లలు కలిసి హస్తినాపురానికి వెళ్ళిపోతారు. కుంతి పుత్రులు దేవుడు వరంతో పుట్టిన వాళ్ళు కాబట్టి ప్రజలందరూ ఆ పుత్రులను చూడడానికి వస్తారు. ఆ ఋషులు హస్తినాపుర రాజైన ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి అడవిలో జరిగిందంతా చెప్పి కుంతిని వాళ్ళ పుత్రులను హస్తినాపురానికి అప్పగించి వెళ్ళిపోతారు. అది విన్న హస్తినాపుర రాజ్యం పాండు, మాద్రి అస్థికల్ని గంగానదిలో కలిపి ఆ పనులన్నీ పూర్తయిన తర్వాత హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వ్యాసుడు సత్యవతి దగ్గరికి వచ్చి, హస్తినాపుర రాజ్యంలో ఇప్పటి నుంచి సంతోషం ఉండదు, కురు సామ్రాజ్యం ఎక్కువ కాలం సంతోషంగా ఉండదు, మీరు రాజ్యం నాశనం అవడం చూడలేరు, కాబట్టి అడవికి వెళ్ళి విష్ణువుని ప్రార్థించండి అని కోరతాడు. వ్యాసుడి మాటలు విన్న సత్యవతి, అంబిక, అంబాలికలతో కలిసి అడవులకు వెళ్ళిపోయి విష్ణువుని ప్రార్థించి వైకుంఠం చేరుకుంటారు. ఇక్కడితో మహాభారతం ఎపిసోడ్ 5 సమాప్తం. పాండవులు హస్తినాపురానికి వచ్చిన తర్వాత ఎప్పుడు సంతోషంగా ఆడుకుంటూ ఉండేవారు. ఎప్పుడు ధృతరాష్ట్రపుత్రులతో ఆడుకుంటున్నా ఎప్పుడు పాండవులే పై చేయి సాధించేవారు. భీముడు ఎప్పుడు సరదాగా ధృతరాష్ట్రపుత్రులతో ఆడుకుందామనుకున్నా సరదాగా ధృతరాష్ట్రపుత్రులు ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. దానివల్ల ధృతరాష్ట్రపుత్రులకు తరచూ గాయాలవుతూ ఉండేవి. ఒక్కోసారి భీముడు ధృతరాష్ట్రపుత్రులతో ఈదుతున్నప్పుడు ఒకేసారి 10 మందిని పట్టెత్తి నీళ్లలో ముంచేసేవాడు. భీముడు ఎప్పుడు వాళ్ళతో సరదాగా ఉండేవాడే కానీ కావాలని ఎవ్వరికీ ఇబ్బందులు కలిగించలేదు. ఇలా పాండవులు, కౌరవులు హస్తినాపురంలో ఎదుగుతూ ఉన్నారు. భీముడు బలం తెలిసిన దుర్యోధనుడు పాండవుల్లో భీముడే చాలా బలవంతుడు, అతన్ని ఎవ్వరూ ఓడించలేరు, తెలివిగా దెబ్బ కొట్టాలి అని తన కుటిల బుద్ధిని చూపించాలనుకున్నాడు. ఈ మనస్తత్వంతో దుర్యోధనుడు భీముణ్ణి ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దుర్యోధనుడు భీముణ్ణి ఒక చోటికి తీసుకువెళ్లి భోజనంలో విషం పెట్టి చంపేయాలి అని నిర్ణయించుకున్నాడు. పథకం సిద్ధమైన తర్వాత దుర్యోధనుడు పాండవుల దగ్గరికి వెళ్లి, నేను మీకోసం ప్రమాణకోటి దగ్గర ఆటలు, భోజనము సిద్ధం చేశాను, రండి సరదాగా ఆడుకుందాం అని అడుగుతాడు. భీముడికి భోజనం అంటే ప్రాణం కాబట్టి దా వెళ్దామని దుర్యోధనుడితో అంటాడు. వాళ్ళ వెనకాలే పాండవులు కూడా బయలుదేరతారు. ప్రమాణకోటి దగ్గర చాలాసేపు ఆడుకున్న తర్వాత పాండవులు, ముఖ్యంగా భీముడు అలిసిపోయి దుర్యోధనుడు సిద్ధం చేసిన భోజనం చేస్తారు. పాండవులు భోజనం చేస్తున్న సమయంలో భీముడి భోజనంలో దుర్యోధనుడు విషం పెట్టి ఇస్తాడు. పాండవులు భోజనం అయ్యి బయట ఆడుకుంటున్న సమయంలో భీముడు ఆ భోజనం తిని పడిపోవడంతో దుర్యోధనుడు వాళ్ళ సోదరులు కలిపి భీముడిని తాళ్లతో కట్టేసి నదిలో తోసేస్తారు. భీముడి బరువుకి వెంటనే నది లోపలికి వెళ్ళిపోయాడు. ఆ నదిలో ఉన్న పాములు భీముడిని కాటు వేస్తున్న సమయంలో భీముడికి స్పృహ వచ్చి అది చూసిన భీముడు కోపంతో ఆ కాటు వేస్తున్న పాములను చంపేస్తాడు. ఇది చూసిన మిగతా పాములు త్వరగా నాగరాజైన వాసుకి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాయి. అది తెలుసుకున్న వాసుకి వెంటనే భీముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతారు. భీముడు, నేను కుంతిపుత్రుడును, దుర్యోధనుడు విషం పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో భీముడు మరెవరో కాదు, కుంతిపుత్రుడు అని తెలుసుకుని సంతోషంగా భీముడితో మాట్లాడుతూ ఉంటాడు వాసుకి. వాసుకి భీముడితో, నిన్నిలా విషం పెట్టి చంపాలనుకున్నారంటే వాళ్ళు ఆగరు, నువ్వు చనిపోయేదాకా ప్రయత్నిస్తూనే ఉంటారు, కాబట్టి నిన్ను భవిష్యత్తు ప్రమాదాల నుంచి కాపాడడానికి దివ్య పానీయాన్ని ఇస్తాను, ఇది తాగితే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. వెంటనే భీముడు ఆ పానీయాన్ని తాగి అక్కడ నాగులు ఏర్పాటు చేసిన స్థలంలో నిద్రిస్తాడు. యుధిష్ఠిర, అర్జున, నకుల, సహదేవ ఆడుకోవడం అయిపోయిన తర్వాత భీముడు కనిపించకపోవడంతో హస్తినాపురానికి వెళ్ళిపోయింటాడులే అనుకుని హస్తినాపురానికి బయలుదేరతారు. దుర్యోధనుడేమో భీముడు చనిపోయాడు అన్న సంతోషంతో హస్తినాపురానికి బయలుదేరతాడు. హస్తినాపురానికి వెళ్ళిన వెంటనే యుధిష్ఠిరుడు కుంతితో, భీముడు ఇక్కడికి వచ్చాడా, మాకు అక్కడెక్కడ కనిపించలేదు, మేము ఆడుకుంటున్నప్పుడు భీముడు గంగానది దగ్గరే ఉన్నాడు, తర్వాత మాకు కనిపించలేదు అని కుంతితో చెప్తాడు. భీముడు కనిపించట్లే అని తెలియడంతో కుంతి చాలా ఆందోళనతో, యుధిష్ఠిరా, నేను భీముడిని చూడలేదు, భీముడు ఇక్కడికి రాలేదు, నువ్వు మీ తమ్ముళ్లతో భీముడు ఎక్కడున్నాడో వెతుకు అని బాధతో చెప్తుంది. కుంతి విదురుడితో కూడా భీముడు కనిపించట్లేదంట, ఈరోజు పిల్లలు ఆడుకోవడానికని వెళ్ళి వచ్చేటప్పుడు భీముడు వాళ్ళతో లేడంట అని చెప్తుంది. కుంతి, విదురుడు దాని గురించి మాట్లాడుకుంటూ దుర్యోధనుడే భీముడిని ఏదో చేసుంటాడు. దుర్యోధనుడు ఎప్పటి నుంచో భీముడి మీద కోపంతో ఉన్నాడు.
అని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. విదురుడు కుంతితో నువ్వు బాధపడకు, భీముడు వచ్చేస్తాడులే అని ధైర్యం చెప్తూ ఉంటున్నాడు. తర్వాత విదురుడు తన స్థలానికి వెళ్ళిపోతాడు. కానీ కుంతి ఇంకా ఆందోళనతో బాధపడుతూనే ఉంటుంది. నదిలో భీముడు కొన్ని రోజుల తర్వాత లేచాడు. నాగులు భీముడితో నీకిప్పుడు 1000 ఏనుగుల బలం వచ్చింది, నీ శరీరం అంతా దివ్య పానీయంతో నిండి ఉంది, నిన్ను యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు, నువ్వింక ఇంటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, అక్కడ నీ కోసం మీ అమ్మ అన్న తమ్ముళ్ళు వేచి చూస్తూ ఉండుంటారు, ఇంకా బయలుదేరు అని చెప్పి మంచి వస్త్రాలతో భీముడిని తయారు చేసి పంపుతారు. భీముడు సంతోషంగా ఆడుతూ పాడుతూ హస్తినాపురానికి వచ్చి కుంతి ప్రదేశానికి వెళ్లి వాళ్ళ అమ్మకి యుధిష్ఠిరుడికి నమస్కరిస్తాడు. కుంతి సంతోషంతో భీమా వచ్చేసావా, నీకోసం ఎంత కంగారు పడ్డామో అని భీముడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. చుట్టూ భీముడు సోదరులు సంతోషంగా ఉంటారు. అప్పుడు భీముడు జరిగిందంతా కుంతికి చెప్తూ ఎలా దుర్యోధనుడు విషం పెట్టి వాళ్ళ సోదరులతో నదిలోకి తోసేశాడో, ఎలా వాసుకి దగ్గరికి వెళ్ళాడో, వాసుకి భీముడిని ఎలా చూసుకున్నాడో, తర్వాత ఏమైందో మొత్తం చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు భీముడితో ఇది ఎవ్వరికి చెప్పొద్దు, నీకు ఇలా శక్తి వచ్చిందని ఎవ్వరికి తెలియకూడదు, కుంతి పాండవులతో ఇప్పటి నుంచి మనం ఒకరినొకరం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనకి తోడుగా విదురుడు కూడా ఉన్నాడు అని చెప్తుంది. పాండవులు కౌరవులు పెద్దవుతూ యుక్త వయసుకు వచ్చారు. భీష్ముడు పాండవులు కౌరవులు యుద్ధ శిక్షణ కోసం ఒక గురువును వెతుకుతూ ఉన్నాడు. ఒకరోజు పాండవులు కౌరవులు హస్తినాపురం నుంచి బయటకు వచ్చి బంతితో అడవి మొత్తం తిరుగుతూ ఆడుకుంటూ ఉండగా బంతి ఒక్కసారిగా బావిలో పడిపోతుంది. వాళ్ళు ఆ బంతిని ఎన్నిసార్లు ప్రయత్నించి బయటికి తీద్దామనుకున్నా తీయలేకపోతూ ఉంటారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక బ్రాహ్మణుడు ఆ పిల్లలను చూసి మీరు అసలు క్షత్రియులేనా, ఒక బావిలో పడిన బంతిని తీయలేకపోతున్నారా, మీరు భారత వంశంలో పుట్టిన వారు ఈ మాత్రం కూడా చేయలేరా అని అతను ముందుకు వచ్చి తన ఉంగరాన్ని బావిలో వేస్తే ఆ ఉంగరం బంతి మీద పడుతుంది. తర్వాత చేతి నిండా గడ్డి తీసుకుని కొన్ని మంత్రాలు చదివి ఆ గడ్డిని బాణాల్లా మార్చి తర్వాత ఆ బాణాలు ఒకదాని తర్వాత ఒకదాన్ని విసిరి బంతిని ఉంగరాన్ని కలిపి బయటికి తీసేస్తాడు. ఈ అద్భుతాన్ని చూసిన పాండవులు కౌరవులు ఆశ్చర్యంతో దయచేసి మీ పేరు తెలియజేయండి అని అడుగుతారు. అతనెవరో కాదు, మహర్షి భరద్వాజు పుత్రుడు మహాగురువు అయిన ద్రోణాచార్యుడు. ఇక్కడితో మహాభారతం ఎపిసోడ్ 6 సమాప్తం. ఒకరోజు భరద్వాజ మహర్షి నది దగ్గర అగ్నికి ఆహుతి ఇస్తుంటే అదే సమయంలో అప్సరస ఘృతాచి ఆ నదిలో స్నానం చేయడం చూస్తాడు. ఆ సమయానికి గాలి వేయడంతో ఘృతాచి వస్త్రం ఎగురుతుంది. ఘృతాచిని చూసి ఆకర్షితుడైన భరద్వాజుడు అనుకోకుండా శరీరంలో నుండి ఒక దివ్య స్రవంతి ఉద్భవించి దాన్ని అతను ఒక పాత్రలో ఉంచుతాడు. ఆ పాత్ర నుంచి జ్ఞానవంతుడైన ద్రోణాచార్యుడు పుడతాడు. ద్రోణాచార్యుడు అన్ని వేదాల్లో జ్ఞానం పొందినవాడు. భరద్వాజుడు తన దగ్గరున్న ఆగ్నేయాస్త్ర జ్ఞానాన్ని తన కుమారుడైన ద్రోణాచార్యుడికి బోధించేవాడు. మళ్ళీ తిరిగి ప్రస్తుతానికి వద్దాం. అద్భుతాన్ని చూసిన పాండవులను ద్రోణాచార్యుడు భీష్ముడి దగ్గరకు వెళ్లి నేను వచ్చానని చెప్పండి అని పంపిస్తాడు. పాండవులు కౌరవులు పరిగెత్తుకుంటూ భీష్ముడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. ఇదంతా విని భీష్ముడు ఒక చిన్న నవ్వుతో అతను ద్రోణాచార్యుడు అని బయటికి వెళ్లి అతన్ని సాధారణంగా స్వాగతం పలికి లోపలికి తీసుకొస్తారు. అప్పుడు భీష్ముడు ద్రోణుడితో మీ రాక కారణం ఏమిటి అని అడగ్గా ద్రోణుడు తన రాక కథను ఆరంభించాడు. మా నాన్నగారైన భరద్వాజ మహర్షికి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు ప్రిషత. ఇతను ఒక రాజు. ప్రిషట పుత్రుడు ద్రుపద. చిన్నప్పటి నుంచి నేను ద్రుపదుడు ఒకే గురువు దగ్గర నేర్చుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా మేము చాలా దగ్గర అయిపోయాం. అది ఎంతలా అంటే ఒకరోజు ద్రుపదుడు నాతో నేను రాజునైనప్పుడు నీకు రాజ్యం యొక్క సగం భాగం ఇస్తా అని మాటిచ్చేంత. ద్రుపదుడు చదువు అయిపోయిన తర్వాత తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఒకరోజు ప్రిషట చనిపోవటంతో వాళ్ళ పుత్రుడైన ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. కొంతకాలం తర్వాత మా నాన్నగారు కూడా చనిపోవడంతో అతని మాటల ప్రకారం నేను కృపిని నా భార్యగా పొందాను. ఇంకొంతకాలం తర్వాత నాకు కృపికి ఒక కొడుకు పుట్టాడు. తను పుట్టిన వెంటనే మామూలు పిల్లాడులా కాకుండా గుర్రంలో శబ్దం చేసేవాడు. అప్పుడు వెంటనే ఆకాశవాణి మీ పుత్రుడు గుర్రంలా శబ్దం చేస్తున్నాడు కాబట్టి మీ పుత్రుడి పేరు అశ్వత్థామ అని చెప్పింది. మా పేదరికం కారణంగా మా కొడుక్కి పాలు కూడా ఇవ్వలేకపోయేవాళ్ళం. అదే సమయానికి నా బాల్య స్నేహితుడైన ద్రుపదుడు సగం రాజ్యాన్ని ఇస్తాడన్న మాట గుర్తుకు రావడంతో ద్రుపదుడిని కలవడానికి పాంచాల రాజ్యానికి బయలుదేరాము.
మొదట అక్కడున్న సైనికులే నన్ను రానివ్వలేదు. నేను ద్రుపదుడి బాల్య స్నేహితుడని చెప్పడంతో పంపించారు. అప్పుడు మేము నా స్నేహితుడిని చూడ్డానికి రాజసభకి వెళ్లి, ఓ రాజా, నేను నీ బాల్య స్నేహితుడైన ద్రోణాచార్యుడిను. నువ్వు నాకు సగం రాజ్యం ఇస్తావన్నావుగా చిన్నప్పుడు, ఆ ద్రోణాచార్యుడినే నేను అని అంటాడు. ఇది విన్న ద్రుపదుడు, నువ్వు నా స్నేహితుడివా? ఇంత పేదరికంలో ఉన్నావు, నేనెప్పుడు నీతో స్నేహం చేశాను? నేను నీకు సగం రాజ్యం ఇస్తానన్నానా? అద్దం పద్దం లేని మాటలు మాట్లాడకు. నేను రాజులతో మాత్రమే స్నేహం చేస్తాను, నీలాంటి వాళ్ళతో కాదు అని గర్వంతో మాట్లాడతాడు. కావాలంటే నేను నీకు దానంగా ఒక రోజుకి భోజనం, ఆశ్రయం ఇస్తాను అని కూడా అనడంతో ఇదంతా విన్న నేను కోపంతో రాజ్యం నుంచి బయటికి వచ్చేసి, నేను ద్రుపదుడి నుంచి సగం రాజ్యం తీసుకుంటాను అని మాట తీసుకున్నాను. నేను ఇంకా నిపుణుడిని అవ్వాలని గురువును వెతుకుతూ ఉండగా ఒకరోజు జమదగ్నిపుత్రుడు తన సంపదని బ్రాహ్మణులకి ఇచ్చేస్తున్నాడు అని విన్న నేను జమదగ్నిపుత్రుడు విష్ణు 6వ మహావతారమైన పరశురాముడి దగ్గరికి వెళ్లి, నేను మీ సంపద కోసం వచ్చాను, నాకు కూడా మీ సంపదనిస్తారా అని అడగ్గా పరశురాముడు, నా దగ్గర ఏం లేదు, నేను నా సంపదను అన్నిటినీ బ్రాహ్మణులకి ఇచ్చేశాను. నా దగ్గర ఇప్పుడున్నది నా శరీరం, అమూల్యమైన ఆయుధాలు. చెప్పు ద్రోణ, నీకేం కావాలి? ఏమైనా ఇస్తాను అని అనడంతో, ఓ పరశురామ, నాకు మీ దివ్య అస్త్రాలు, శస్త్రాలు, దాంతో పాటు వాటిని ప్రయోగించే విద్యను, తిరిగి ఉపసంహరించే విద్యను ఇవ్వండి అని అడిగాను. దీనికి ఒప్పుకున్న పరశురాముడు నాకు అన్ని ఆయుధాలు, వాటి విద్యను అందించి నన్ను ఒక అస్త్ర విద్యా నిపుణుడిగా తీర్చిదిద్దాడు. నేను ద్రుపదుడిని ఎదిరించడానికి నాకు శిష్యులు కావాలి. వాళ్ళని అస్త్రశస్త్రాల్లో నిపుణులను చేసి ద్రుపదుడి సగం భాగాన్ని తీసుకోవడానికి పంపిస్తాను. అందుకనే మీ హస్తినాపుర కుమారులను నా శిష్యులను చేసుకోవడానికని వచ్చాను అని ద్రోణాచార్యుడు అంటాడు. భీష్ముడికి ద్రోణాచార్యుడి యొక్క నైపుణ్యం తెలుసు కాబట్టి పాండవులు, కౌరవుల్ని ద్రోణాచార్యుడితో శిక్షణ కోసమని పంపిస్తాడు. ద్రోణాచార్యుడి శిక్షణ కోసం ఒక మంచి స్థలం ఎంచుకుని వెంటనే తన శిష్యులకు శిక్షణ ఆరంభిస్తాడు. ద్రోణాచార్యుడి దగ్గర పాండవులు, కౌరవులు మరియు వేరే రాజ్యాల నుంచి వచ్చిన అనేక శిష్యులు ధనుర్విద్య, అస్త్ర శస్త్రాల గురించి నేర్చుకుంటూ ఉంటారు. మొదట ద్రోణాచార్యుడు వాళ్ళకు అనేక అస్త్రశస్త్రాల గురించి చెప్తూ అందరికీ ఒకేలాగా కఠిన శిక్షణ ఇస్తూ ఉంటున్నాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ చెట్టు ముందు నిలబెట్టి పక్షి బొమ్మని లక్ష్యంగా పెట్టి ఒక ప్రశ్న అడుగుతాడు, నీకేం కనిపిస్తోంది అని. ఒక్కొక్కరు చెట్టు, ఆకులు, ఆకాశం, కొంతమంది పక్షి మొత్తం ఇవన్నీ చెప్తుంటే అర్జునుడిని అడిగినప్పుడు మాత్రం అతను, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది గురువర్య అని చెప్పడంతో ద్రోణాచార్యుడు అర్జునుడి దృష్టి, ఏకాగ్రత, లక్ష్య నిశ్చయంని గుర్తించాడు. అప్పుడే అర్జునుడు అందరికన్నా ప్రత్యేకమైన శిష్యుడు అని గురువు మనసులో నిలిచిపోతాడు. అర్జునుడి ఈ అసామాన్య ప్రతిభను చూసి కొంతమంది శిష్యుల మనస్సులో అసూయ కూడా మొదలవుతుంది. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ద్రోణాచార్యుడు తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న శిష్యులందరికీ ఒక చిన్న పాత్రలో నీటిని నింపమని చెప్తాడు. కానీ తన పుత్రుడైన అశ్వత్థామకి మాత్రం ఒక విశాలమైన పాత్ర ఇస్తాడు. దాంతో నా పుత్రుడు ముందు నా దగ్గరికి వస్తాడు అని ద్రోణాచార్యుడు అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు తన చిన్న పాత్రని వరుణాస్త్రం సాయంతో వెంటనే నీటితో నింపేసి అశ్వత్థామ వచ్చిన సమయానికంటే ముందే ద్రోణాచార్యుడి దగ్గరికి చేరుకుంటాడు. అర్జునుడి బుద్ధి మరియు గురువు మీద ఉన్న విశ్వాసం ద్రోణాచార్యుని హృదయాన్ని గెలుచుకుంటాయి. దీంతో అర్జునుడు ద్రోణాచార్యుడి దృష్టిలో అందరికన్నా ప్రత్యేకమైన శిష్యుడైపోతాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు తన వంటవాడితో అర్జునుడికి చీకట్లో భోజనం పెట్టవద్దు, ఈ ఆజ్ఞ నేనే ఇచ్చానని కూడా అతనికి చెప్పవద్దు అని చెప్తాడు. అయితే ఒక రాత్రి అర్జునుడు కొవ్వొత్తు వెలుగులో భోజనం చేస్తుండగా పెద్ద గాలి వీచి కొవ్వొత్తు ఆరిపోతుంది. చీకట్లో కూడా అర్జునుడు తింటూనే ఉంటాడు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఈ చీకట్లో నేను భోజనం చేయగలిగితే ఇదే చీకట్లో విలువిద్య ఎందుకు నేర్చుకోలేను? ఆ క్షణం నుంచి అర్జునుడు రాత్రులు కూడా అభ్యాసం ఆరంభించాడు. ఒక రాత్రి విల్లు నుంచి వచ్చిన శబ్దానికి ద్రోణాచార్యుడికి మెలకు వచ్చి చూస్తే చీకట్లో కూడా అర్జునుడు విలువిద్య అభ్యాసం చేస్తున్నట్టు గమనించాడు. ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు అర్జునుడి దగ్గరికి వచ్చి, అర్జున, నువ్వు నా ముఖ్యమైన శిష్యుడివి, ఈ ప్రపంచంలో నీకన్నా గొప్ప ధనుర్ధారి ఎవ్వరూ ఉండరు అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు అర్జునుడికి గుర్రం మీద నుండి, ఏనుగు మీద నుండి, రథం మీద నుండి మరియు నేల మీద నిలబడి యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తూ ఉండేవాడు. కత్తి, బల్లెం లాంటి అనేక ఆయుధాలతో పోరాడడం, ఒకేసారి అనేక ఆయుధాలను ఎలా ఉపయోగించాలో మరియు ఒకేసారి చాలా మందితో ఎలా పోరాడాలో కూడా శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఇక్కడితో మహాభారతం ఎపిసోడ్ 7 సంపూర్ణం.
సాధారణంగా ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసిస్తారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురువు విగ్రహం ముందు విద్య నేర్చుకుంటూ ఉండేవాడు. అతడెవరో కాదు, ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఒకరోజు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తనకి ధనుర్విద్య నేర్పించమంటాడు. కానీ ఏకలవ్యుడు నిషాద కులానికి చెందినవాడు అని ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని తన శిష్యుడిగా స్వీకరించలేదు. దానితో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు పాదాలకి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. ఏకలవ్యుడు తిరిగి అడవికి వెళ్ళి ద్రోణాచార్యుడు విగ్రహం తయారు చేసి గురువు తన ఎదురుగానే ఉన్నట్టు భావించి శ్రద్ధతో ధనుర్విద్య నేర్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు కౌరవులు పాండవులు వేటాడడానికి అడవికి వెళ్తారు. వాళ్ళతో ఒక కుక్కను కూడా తీసుకువెళ్తారు, జంతువులను వెతకడంలో సహాయం చేస్తుందని. ఆ కుక్క అడవిలో తిరుగుతుండగా ఏకలవ్యుడిని చూసి అతని నల్లని వస్త్రాలతో చిక్కులతో ఉన్న జుట్టుని చూసి కుక్క మొరగడం ప్రారంభిస్తుంది. తన ప్రతిభను చూపిద్దామని ఏకలవ్యుడు ఆ కుక్క నోటిలో 7 బాణాలు వేస్తాడు. దానితో ఆ కుక్క తిరిగి కౌరవులు పాండవుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కుక్కను చూసి ఆశ్చర్యపోయిన పాండవులు కౌరవులు ఎవరా వ్యక్తి, ఇంత గొప్ప ధనుర్ధారా అని అడవిలో వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఆ అపరిచిత వ్యక్తి వీళ్ళకి కనిపిస్తాడు. అతన్ని చూసి వీళ్ళంతా ఎవరు నువ్వు, మీ తండ్రి ఎవరు అని ప్రశ్నించగా అతను నేను ఏకలవ్యుడిని, హిరణ్యధను పుత్రుణ్ణి, అలాగే నేను ద్రోణాచార్యుని శిష్యుణ్ణి అని సమాధానమిస్తాడు. తర్వాత చాలా ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు విని పాండవులు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి అడవిలో జరిగిందంతా చెప్తారు. అర్జునుడేమో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి రహస్యంగా శిక్షణిస్తున్నాడేమో అనుకుంటాడు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి వినయంతో, మీరు నాకు మాట ఇచ్చారు కదా మీ శిష్యుల్లో నాకన్నా గొప్ప యోధుడు ఎవ్వరు ఉండరు అని, మరి ఏకలవ్యుడు నా అంత ధనుర్ధారి ఎలా అయ్యాడు అని ప్రశ్నిస్తాడు. ఇది విన్న ద్రోణాచార్యుడు అర్జునుడిని అడవిలో ఏకలవ్యుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. ద్రోణాచార్యుడిని చూసిన వెంటనే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి తన పాదాలకు నమస్కరించి గురువు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నువ్వు నిజంగానే నా శిష్యుడివే అయితే నాకు గురుదక్షిణివ్వు అంటాడు. ఈ మాటలు విని ఏకలవ్యుడి సంతోషంతో, నేను ఇవ్వలేనిది మీకు ఏదీ లేదు ఆచార్య, ఏం గురుదక్షిణ కావాలో కోరుకోండి అని కోరగా ద్రోణాచార్యుడు, అయితే నీ గురుదక్షిణ గాని కుడి చేయి బొటనవేలు నివ్వు అంటాడు. అది విన్న వెంటనే ఏకలవ్యుడి మనసు ఏమాత్రం చాలించకుండా తన కుడి చేయి బొటనవేలును నరికేసి ఇస్తాడు. ఆ తరువాత అతను ఎంత ప్రయత్నించినా మిగతా వేళ్లతో ఇంతకు ముందు వచ్చినంత సరిగ్గా అస్సలు బాణాలు వేయలేకపోతూ ఉంటాడు. ఇంకొక రోజు గురు ద్రోణుడు యుధిష్ఠిరుని అలాగే దుర్యోధనుని తన వద్దకు పిలిచి ముందు యుధిష్ఠిరునితో బయట జనాల్లోకి వెళ్ళి ఎవరైనా నీచమైన గుణాలున్న వారిని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి, తర్వాత దుర్యోధనుడితో నువ్వు వెళ్ళి నీకంటే గుణంలో అధిక శ్రేష్ఠుడిని వెతికి నా దగ్గరకు తీసుకురా అంటాడు. దానితో ఇద్దరు వెళ్లి వెతికి రోజు చివరిలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చి, నాకంటే గుణంలో శ్రేష్టమైన వాళ్ళు నాకు ఎవ్వరు కనిపించలేదు అనగా ద్రోణాచార్యుడు అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా సూర్యాస్తమయ సమయానికి యుధిష్ఠిరుడు వచ్చి, నాకెవరూ నీచమైన గుణాలు కలిగిన వ్యక్తి కనిపించలేదు, కానీ ఒక వ్యక్తిని చూశాను, అతను బావిలో నుంచి నీటిని తోడుతూ ఉన్నాడు. అది కాక ఇది ఏకాదశి అని అతన్ని పట్టుకుందామని వెళ్తుండగా అతను తన జంతువులకు నీళ్లు తాగించడం చూశాను. అయినా ఇతరుల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నించినందుకు నన్ను నేనే నిందించుకుంటూ ఉన్నాను అని అనడంతో అప్పుడు ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుడిని కూడా పంపించేసి వారిద్దరు గుణాల గురించి ఆలోచించి, దుర్యోధనుడు అహంకారి, తను కురు రాజ్యాన్ని నాశనం చేయగలడు, అలానే యుధిష్ఠిరుడు వినయానికి ప్రతిరూపం, అందుకే కురు సామ్రాజ్యానికి యుధిష్ఠిరుడు రాజు అయితే ప్రజలు సంతోషంగా ఉంటారు అనుకుంటాడు. ఇంకో రోజు గురు ద్రోణుడు తన శిష్యులతో గంగానది దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నదిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక ముసలి ద్రోణుడి తొడలను పట్టుకుంటుంది. దానిని చంపగల సామర్థ్యం ఉన్నప్పటికీ గురు ద్రోణుడు తన శిష్యుల్ని పిలిచి, దీన్ని చంపి దీని బారి నుంచి నన్ను రక్షించండి అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు వెంటనే 7 బాణాలు ఆ ముసలి మీదకు వేసి ముసలి నీటిలోనే చనిపోవడంతో అలా ద్రోణాచార్యుడిని కాపాడతాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇదంతా చాలా తక్కువ సమయంలోనే అయిపోవడంతో అర్జునుడు బాణ ప్రయోగం చేసి గురువుని కాపాడడంతో బయటికి రాగానే అర్జునుడిని మెచ్చుకుని ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి దానికి సంబంధించిన మంత్రాలను బోధించి, అలాగే ఇది నీకు సమానమైన లేక నీకన్నా గొప్ప యోధులతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే వాడు, ఒకవేళ నీకన్నా తక్కువ యోధుడి మీద వాడితే ఇది ప్రపంచాన్నే నాశనం చేయగలదు. అలాగే మళ్ళీ చెప్తున్నా, నా శిష్యుల్లో నీకన్నా గొప్ప ధనుర్ధారి ఎవ్వరూ లేరు అంటాడు. కొంతకాలం తర్వాత ద్రోణాచార్యుడు భీష్ముడి దగ్గరికి వెళ్లి పాండవుల కౌరవుల శిక్షణ కొనసాగుతోంది, చివరి దశకు వచ్చింది. ఇంకొంతకాలంలో శిక్షణ అయిపోగానే నేను వారి నుండి దక్షిణ తీసుకుంటాను అని భీష్ముడికి చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు మనం కొంతకాలం క్రితం కుంతి బుట్టలో పెట్టి నదిలో వదిలేసి రాధా అధిరథులు పెంచుకుంటున్న కర్ణుడి వైపు వెళ్దాం. రాధా అధిరథులు కర్ణుడిని 16 ఏళ్ళు జాగ్రత్తగా పెంచారు. అయితే తన 16వ పుట్టినరోజున అధిరథుడు కర్ణుడికి కొత్త రథం అలాగే గుర్రాలను ఇస్తాడు. కానీ కర్ణుడికి దానిపై ఎటువంటి ఆసక్తి లేకపోవడంతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ రోజు ఇలా రథం గుర్రాలను ఇచ్చారు, కానీ నాకు వాటి మీద ఎటువంటి ఆసక్తి లేదు. నాకు విల్లు బాణం పట్టుకుని ధనుర్విద్య నేర్చుకుని యుద్ధం చేయాలనుంది అంటాడు. అప్పుడు రాధ కర్ణుడికి ఎలా తన నదిపై తేలుతూ వాళ్ళ కనిపించాడో చెప్తుంది. దాంతో కర్ణుడు అది విని ఆశ్చర్యపోయి, నాకు ధనుర్విద్య నేర్చుకోవాలనుంది, నేను ధనుర్విద్య కోసం గురువుని అన్వేషించడానికి వెళ్తున్నాను అని రాధ అతిరథులకు చెప్పి గురువుని అన్వేషించడానికి బయలుదేరతాడు. ఇక్కడతో మహాభారతం ఎపిసోడ్ 8 సమాప్తం. కర్ణుడికి విలువిద్య నేర్చుకోవడమే లక్ష్యం. అందుకతను హస్తినాపురానికి చేరుకుని పాండవులకు శిక్షణ ఇస్తున్న గురు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, నేను రథసారథైన అధిరథుడి పుత్రుణ్ణి, నేను విలువిద్య నేర్చుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు నేర్పిస్తారా అని అడగ్గా, ద్రోణాచార్యుడు, నువ్వొక సూతపుత్రుడివి కాబట్టి నేను నీకు విలువిద్య నేర్పించను అని చెప్పడంతో కర్ణుడు కోపంతో, విద్య అందరూ నేర్చుకోవచ్చు, దానికి కులమత భేదాలు లేవు అని చెప్పి, నేను మీకంటే గొప్ప గురువు దగ్గర నేర్చుకుని వచ్చి చూపిస్తాను అని తిరిగి వెళ్ళిపోతాడు. కర్ణుడు విలువిద్య నేర్చుకోవాలి అనే పట్టుదలతో ద్రోణాచార్యుడి కంటే ఉత్తమ గురువు కోసం అన్వేషిస్తూ పరశురాముడి గురించి విని పరశురాముడి దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. కర్ణుడు ఇక్కడ కూడా సూతపుత్రుడని చెప్తే అవమానం ఎదురవుతుందని భావించి తను బ్రాహ్మణుడు అని చెప్పి పరశురాముడి దగ్గర శిక్షణ పొందుదాం అని నిశ్చయించుకున్నాడు. కర్ణుడికి తను చెప్పేది అబద్ధం అని పరశురాముడికి తెలిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలిసిన ధనుర్విద్య మీద ఉన్న ఆసక్తితో అలా చెప్పాలనుకున్నాడు. ఆశ్రమానికి వెళ్ళాక కర్ణుడు మొదటిసారి పరశురాముడిని చూసినప్పుడు పరశురాముడు ధ్యానంలో ఉండి ఆయన తలపై జటాజూటం అలాగే ఆయన కళ్ళు అగ్ని పర్వతంలో ప్రజ్వలిస్తూ ఉన్నాయి. అప్పుడు కర్ణుడు పరశురాముడి పాదాలపై పడి, నేను ఒక కోరికతో ఇక్కడికి వచ్చాను, మీరు నన్ను ఇక్కడి నుంచి ఆ కోరిక తీరిన తర్వాతే పంపిస్తారని భావిస్తున్నాను అని అనగా, అప్పుడు పరశురాముడు, నీవు క్షత్రియుడువా అని ప్రశ్నించగా కర్ణుడు, లేదు ప్రభు, నేను బ్రాహ్మణుణ్ణి అని సమాధానమిస్తాడు. దాంతో పరశురాముడు అతని వైపు చూసి, నేను నీకు తప్పక విద్యను నేర్పిస్తాను, నీ వినయానికి నేను సంతోషించాను, అందులోనూ నువ్వు బ్రాహ్మణుడు కావడంతో నీకు విద్యను తప్పక నేర్పిస్తాను అని అనడంతో కర్ణుడు సంతోషంగా, విద్యను ప్రారంభిద్దామా గురువు గారు అని అంటాడు. కర్ణుడి విద్య ప్రారంభమైంది. చాలా నెలల నుంచి విద్యను అభ్యసిస్తూ ఆ ఆశ్రమంలోనే ఉన్నాడు. అయితే కర్ణుడు అక్కడే ఉండడంతో తన హృదయంలో ఉన్న బాధ, అంటే తనొక సూతపుత్రుడిని అని అలాగే తన జన్మ వెనకాల ఉన్న కథను మర్చిపోయాడు. కర్ణుడు కేవలం తన విద్య నేర్చుకోవడం మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. దాంతో అన్ని అస్త్రాలను వాటి మంత్రాలను కూడా పొందాడు. తన విద్య మొత్తం నేర్చుకోవడం పూర్తయిన తర్వాత పరశురాముడు కర్ణుడితో, నీవు నా ఆశ్రమంలో ఉండడం నాకు ప్రశాంతతను కలిగించింది, నేను నీకు మొత్తం విద్యను నేర్పించేశాను, నీవు చాలా నిజాయితీపరుడివి, అలాగే నీకన్నా పెద్ద వాళ్ళని గౌరవిస్తావు, అలాగే నువ్వు ధర్మం వైపే నడవాలనుకుంటున్నావు, నువ్వెప్పుడు నేను ఇచ్చిన జ్ఞానాన్ని మంచి కోసమే ఉపయోగించాలి, అధర్మం కోసం ఉపయోగించకూడదు అని బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు మధ్యాహ్నమైంది. సూర్యుడు సరిగ్గా మధ్యలో ఉన్నాడు. పరశురాముడు అలసిపోవడంతో తనకొక జింక చర్మాన్ని తీసుకురమ్మన్నాడు దిండుగా పెట్టుకోవడానికి. ప్రభు, నా ఒడినే దిండుగా వాడుకోండి, నేను కనీసం మీకు ఈ సేవైనా చేయగలను అని చెప్పడంతో పరశురాముడు కర్ణుడి ఒడిలో నిద్రించాడు. అప్పుడు కర్ణుడు గతమంతా గుర్తు తెచ్చుకున్నాడు. తను బ్రాహ్మణుడని పరశురాముడికి అబద్ధం చెప్పడం అది. అలా ఆలోచనలో ఉన్న కర్ణుడికి తన కుడితోడ నొప్పిగా అనిపించి, ఏంటది అని చూస్తే ఒక కీటకం తన కాళ్ళని పొడుస్తూ ఉంది. ఇలా సమయం గడిచే కొద్దీ తనకు ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. కానీ పరశురాముడు నిద్రించడంతో నిద్ర భంగం అవుతుందని ఆ నొప్పిని భరిస్తూ ఉన్నాడు. కానీ ఆ కీటకం కాళ్ళని పొడుస్తూ ఉండడంతో అక్కడి నుంచి రక్తం వచ్చి అది పడుకున్న పరశురాముడు తగిలి మేల్కొని, ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది అని అడగ్గా కర్ణుడు, నా తొడ నుంచి వస్తుంది ప్రభు అని సమాధానమిచ్చాడు. మీరు నిద్రపోతూ ఉండగా ఒక కీటకం నా కాళ్ళని కుడుతూ ఉంది, కానీ మిమ్మల్ని నిద్ర లేపడం ఇష్టం లేక ఆ నొప్పిని భరించాను ప్రభు అనగా పరశురాముడు కోపంతో, ఆ కీటకం నిన్ను కుడుతున్నా ఎందుకు భరించావు, నన్ను నిద్ర లేపొచ్చుగా అన్నాడు. మీరు నిద్రిస్తున్నారు, నాకు మిమ్మల్ని నిద్రభంగం చేయడం ఇష్టం లేక నేను ఆ నొప్పిని భరించాను అని కర్ణుడు బదిలిస్తాడు. పరశురాముడు కోపంతో, నీ సహనాశక్తి, నీ రక్తం, నీ ధైర్యం చూసి నువ్వు బ్రాహ్మణుడు కాదని నాకు అర్థమైంది, అబద్ధం చెప్పి నా దగ్గర విద్య పొందావన్న ఆలోచన నేను సహించలేను అని అన్నాడు. చాలా ఏళ్ల తర్వాత నేను ఒక పాపికి అస్త్రాలు నేర్పించాను, నేను ఈ తప్పుని ఎప్పటికీ క్షమించలేను అని అనడంతో కర్ణుడు పరశురాముడి పాదాలపై పడి, నేను నేర్చుకున్నదంతా వ్యర్థమేనా
అని ఆలోచించి, మీరు నా తండ్రి కంటే ఎక్కువగా నాకు తండ్రిలా ఉన్నారు, నేను క్షత్రియుడిని కాదు ప్రభు అనగా పరశురాముడు ఇంకా కోపానికి గురయ్యి కర్ణుడి ప్రార్థనలు కరగలేదు. పరశురాముడి మనసులో కర్ణుడు అబద్ధం చెప్పాడు అన్న ఒక్క ఆలోచనే ఉంది. పూర్వం తను అనుభవించిన క్షత్రియ వైరం గుర్తుకు వచ్చి దానితో ఆగ్రహం పెరిగి, నీవు అబద్ధం చెప్పి విలువిద్య నేర్చుకున్నావు కాబట్టి నీవు ఒక అస్త్రం మంత్రాన్ని అత్యవసర సమయంలో మర్చిపోతావు అని శపిస్తాడు. పరశురాముడు శపించడంతో కర్ణుడు అక్కడే కన్నీరు కారుస్తూ ఉండగా పరశురాముడు కర్ణుడిని అక్కడే వదిలేసి ఆశ్రమంలోకి వెళ్ళిపోతాడు. కర్ణుడు తన కళ్ళను తుడుచుకుంటూ లక్ష్యమే లేకుండా నడకని ప్రారంభించాడు. కర్ణుడు రోజుల తరబడి పరశురాముడు ఇచ్చిన శాపాన్ని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒకరోజు ధనుర్విద్యాభ్యాసంలో తప్పు వల్ల ఒక బ్రాహ్మణుడి ఆవు చనిపోతుంది. అయితే అది చూసిన కర్ణుడు భయపడుతూ ఆ ఆవుని పెంచుతున్న బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి, నేను అజ్ఞానంతో ఆ ఆవుని వధించాను అని చెప్పి అతన్ని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ వ్యక్తి శాంతించక కర్ణుణ్ణి, నీకు అందరికన్నా పెద్ద శత్రువుతో యుద్ధం చేసినప్పుడు నీ రథచక్రం బురదలో కూరుకుపోతుంది. ఎలా అయితే నువ్వు నా ఆవుని దానికి తెలియనప్పుడు దాన్ని చంపావో అదే విధంగా నీవు కూడా యుద్ధానికి సిద్ధంగా లేనప్పుడు నీ ప్రత్యర్థి చేత నువ్వు చంపబడతావు అని శాపం విధిస్తాడు. ఇవన్నీ కర్ణుడికి అకస్మాత్తుగా జరిగేసరికి అతను ఆశ్చర్యపోతాడు. కర్ణుడు ఇదంతా తన కర్మ అని అర్థం చేసుకుంటాడు. లేకుంటే తన ప్రమేయమే లేకుండా ఈ సంఘటనలన్నీ ఎలా సంభవిస్తాయి అని అనుకుని విధి తనని లక్ష్యంగా ఎంచుకున్నట్టుంది. ఆ విధి అంత క్రూరమైంది అనుకుంటూ తన జననం గురించి అలాగే తన సూతపుత్రుడు అనే కలంకం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా తన విధిని అంగీకరించి తిరిగి ఇంటికి వెళ్ళాడు. తన పుత్రుడు గొప్ప పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకుని వచ్చాడు అని కర్ణుడి తల్లి గర్వపడుతూ ఉంది. కానీ కర్ణుడు పరశురాముడి శాపాన్ని కానీ ఆ బ్రాహ్మణుడి శాపాన్ని కానీ అతని తల్లికి చెప్పలేదు. అటువైపు పాండవులకి కౌరవులకి కూడా శిక్షణ పూర్తయింది. ఇక్కడితో మహాభారతం ఎపిసోడ్ 9 సంపూర్ణం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.